నామినేషన్ తిరస్కరణపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి సుప్రీంకోర్టులోనూ ఊరట దక్కలేదు. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం తీర్పుతో మీనాక్షికి ఇక అవకాశం లేనట్లేనని చెప్తున్నారు. ఇక మరోవైపు మీనాక్షి నామినేషన్ తిరస్కరణ సరికాదన్న కేటీఆర్ ఆమెపై తెలంగాణ కాంగ్రెస్ పెద్దలే కుట్ర చేశారని ఆరోపించారు. మరోవైపు కేసు వివరాలు బీజేపీ అసలు ఎలా లీక్ అయ్యాయన్న అంశంపై కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆరా తీస్తోందని తెలుస్తోంది. సో ఇదే విషయంపై అనాలిసిస్ చేద్దాం. ఎస్ భరత్, ఏం చెప్తారు? అంటే ఇదంతా ఒకరి మీద ఒకరు నెట్టుకునే అంశం. అంటే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను ఏ పార్టీకి ఆ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసింది. ఒకటి, ముందుగా భారతీయ జనతా పార్టీ. నేను భారతీయ జనతా పార్టీని 100% తప్పుపడతాను ఈ విషయంలో. మీకు 9 మంది రాజ్యసభ సభ్యులు తక్కువ ఉన్నారు దీనిలో కదా. 9 మంది రాజ్యసభ సభ్యులు తక్కువ ఉండి మీరు అసలు అభ్యర్థి పెట్టడమే ఎథికల్గా కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలన మంచి చెడ్ల గురించి చర్చ జరగాల్సిన సమయంలో ఇవాళ మీనాక్షి నటరాజన్ ఒక్క రాజ్యసభ సీటుతో బీజేపీకి వచ్చేదేంది పోయేదేంది, అంతే కదా. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళతో 3గురితో రిజైన్ చేయించారు మీకు రాజ్యసభ సీట్లే కావాలంటే. ఆమ్ ఆద్మీ పార్టీ 8 మంది రాజ్యసభ సీట్లను చీల్చి 7గురిని పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేసుకున్నారు. రేపో మోపో తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ పక్షాన్ని కూడా విలీనం చేసుకుంటారేమో. ఈ ఒక్క సీటుతో వచ్చిందేంది భారతీయ జనతా పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఓటు చోరీ అని చెప్పి ఇప్పుడు సీటు చోరీ అని కూడా అంటుంది. ఓటు చోరీ అంటే ఈవీఎంలు. సరే, ఈవీఎంలు అంటే ఇక కాంగ్రెస్ పార్టీ వాదన ఎట్లా ఉంటుందంటే కేరళలో ఈవీఎంలు బాగా పనిచేస్తాయి వాళ్ళు గెలిచిన చోట, తెలంగాణలో ఈవీఎంలు అద్భుతంగా పనిచేస్తాయి, ఓడిపోయిన చోట ఈవీఎంల మీద నెట్టేస్తారు, అంతే కదా. ఓడిపోయిన దగ్గర ఈవీఎంలో మ్యానిపులేషను ఇది అని చెప్తారు. కేరళలో అద్భుతంగా పనిచేస్తాయి, తెలంగాణలో పనిచేస్తాయి, కర్ణాటకలో ఈవీఎంలు పనిచేస్తాయి, వాళ్ళ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మిగతా చోట్ల పనిచేయవు. మొన్న 240 సీట్లు వచ్చినప్పుడు కూడా ఈవీఎంలో నేను చెప్పలే. థర్డ్ టైం వచ్చినప్పుడు కూడా 240 బీజేపీకి వచ్చి 99 వచ్చినప్పుడు కూడా ఈవీఎంలో ఏం అనలేదు. సో ఆ ఓటు చోరీ, ఎస్ఐఆర్, ఈ విషయంలో నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయను. ఎస్ఐఆర్ చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఎందుకంటే ఎస్ఐఆర్ అనేది నిరంతర ప్రక్రియ. ఓటర్ లిస్టు, ఓటర్ జాబితాలో డిలీషన్ చేయాలి, ఎప్పుడు మార్పులు చేర్పులు జరగాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్లోనే ఉన్నాయి 4 లక్షల ఓట్లు ఉంటే 2,40,000 మంది మాత్రమే దొరికారు రాజకీయ పార్టీలకి. ఇంకా 1,60,000 మంది ఎక్కడున్నారో తెలియదు. ఎందుకు వాళ్ళంతా ఎక్కడున్నారంటే మైగ్రెంట్ పీపుల్. సిటీలోకి వచ్చే వాళ్ళంతా కూడా ఓసారి వస్తారు, ఓటు నమోదు చేసుకుంటారు, వేరే దగ్గరికి వెళ్ళిపోతారు, అంతే కదా. ఇంటి కిరాయి ఉన్న వాళ్ళు ఒకసారి ఓటు నమోదు చేసుకొని రెండో దగ్గర మారితే కనుక ఇంకో దగ్గర వెళ్ళిపోతారు, అక్కడే ఉండాలనేది. ఈ ఓటును డిలీట్ చేయించుకొని పోయే వాళ్ళు ఎంతమంది లేరు కదా. సో ఇట్లా మార్పులు చేర్పులు జరగాలి, ఓటర్ జాబితానే జరగాలి. ఇది గతంలో జరిగే ప్రక్రియనే. పైగా ఓటర్ జాబితాలో ప్రక్రియలో తప్పొప్పులు, ఓటర్ డిలీషన్కు సంబంధించి అవకాశాన్ని అన్ని రాజకీయ పార్టీల వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా దీనిలో భాగస్వాములు కావచ్చు, బూత్ లెవెల్ ఏజెంట్స్ భాగస్వాములు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రక్రియ దానిలోనే ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నప్పుడు దానిలో తావెక్కడిది. కానీ ఓటు చోరీని నేను యాక్సెప్ట్ చేయను, కానీ మీనాక్షి నటరాజన్ మాత్రం సీట్ చోరీని నేను చెప్తా. అక్కడ 9 మంది, ఒకవేళ ఎన్నిక జరుగుంటే ఏం జరుగుండేది? ఎన్నిక జరుగుంటే బీజేపీ ఓడిపోయేది. కాంగ్రెస్కు 9 మంది ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు, 9 మంది ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు. సో ఆ ఓటింగ్ జరగకుండా తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సహాయ సహకారాలు అందించారని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్పడం అదేమాత్రం కరెక్ట్ కాదు. ఇక భారతీయ జనతా పార్టీ ఏంటంటే తమ మీద తప్పు రాకుండా ఉండేందుకు ఇక్కడ కాంగ్రెస్ నేతల మీద నూకేసింది. కాంగ్రెస్ పార్టీ నామినేషన్ విషయంలో బేసిక్గా ఐడియా ఇవ్వాలి కదా మీనాక్షి నటరాజన్కి. లాస్ట్ మినిట్లో ఖరారు చేస్తారు. ఖరారు చేసి ఇప్పుడు ఆమె కేసులు, డీటెయిల్స్ ఇవన్నీ అడ్వకేట్ సహకారం అందించాలి కదా. అడ్వకేట్లు అందరూ ఏమైపోయినారు? ఒక రాజ్యసభ నామినేషన్ని సీరియస్గా తీసుకోవాలి కదా. రెండోది, ఆ పార్టీలో ఇప్పుడు తెలంగాణలో కేసులు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పింది ఇక్కడి నుంచే అని చెప్తున్నారు. 2 రకాల వెన్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి తెలంగాణ నేతలు చెప్పారని, ఈ తెలంగాణ నుంచి ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి చెప్పాడని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్గా ఏమనుకుంటుందో తెలుసా? రేవంత్ రెడ్డి కాదు, ఇవాళ రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశాడు. ఒకవేళ నిజంగా కోపం ఉంటే మీనాక్షి నటరాజన్ విషయంలో రాహుల్ గాంధీ కలిసేవాడే కాదు. ఇవాళ మధ్యాహ్నం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని కలిశాడు, వాళ్ళిద్దరు సమావేశమయ్యారు, చిరునవ్వులో ఫోజ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ ఏంటంటే దిగ్విజయ్ సింగ్ ఈ పని చేశాడు అని చెప్తున్నారు.
దిగ్విజయ్ సింగ్ తెలంగాణ ఇన్ఛార్జ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్గా ఉండే. దిగ్విజయ్ సింగ్కు రాజ్యసభ సీటు మధ్యప్రదేశ్లో ఇవ్వకుండా ఆ ప్లేస్లో మీనాక్షి నటరాజన్కి ఇచ్చారు. ఇంకా దిగ్విజయ్ సింగ్ కెరీర్ ఎండ్, 80 ఏళ్ళు దాటే ఇంకా నువ్వు రాజకీయాలు బంద్ చేయని చెప్పినట్టే. ఇంకా లోక్సభలో ఆయన ఓడిపోయినాడు ఇన్నిసార్లు టికెట్ ఇస్తే. సరే రాజ్యసభ మెంబర్గా 2 సార్లు నామినేట్ చేసింది కాబట్టి ఈసారి ఆయన మళ్ళా రాజ్యసభ సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు, రాలేదు. సో ఇంకా తనకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన చేశాడని చెప్పి ఇప్పుడు అనుకుంటారు. దిగ్విజయ్ సింగ్ తెలంగాణలో తెప్పించారు ఆయనకున్న నెట్వర్క్ ద్వారా, ఏమైనా కేసులు ఉన్నాయని చెప్పి అది తీసుకొచ్చి నామినేషన్ రిజెక్ట్ చేయించారని హైకమాండ్ అనుకుంటుందని కొన్ని వర్గాలు చెప్తున్నాయి. ఇక బీఆర్ఎస్ ఇప్పుడు సమయం సందర్భం దొరికింది రేవంత్ రెడ్డి మీద ఏమంటారు అటాక్ చేసేందుకు. బడే బాయ్ చోటే బాయ్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. బీజేపీకి రేవంత్ రెడ్డి పరోక్షంగా ప్రత్యక్షంగా సహకారం అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ సమాచారం ఇచ్చారు, ఆయనే తెలియజేశారని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. కేటీఆర్ వాళ్ళ చిట్చాట్లో అది చెప్పారు. మనకు తెలీదు రేవంత్ రెడ్డి చెప్పారా, దిగ్విజయ్ సింగ్ చెప్పారా. మొత్తానికి ఏమైతే ఏం జరిగింది అదే జరిగింది. ఏం జరగాలి పాపం మీనాక్షి నటరాజన్ రాజ్యసభ పోకుండా ఆగిపోయినారు. ఇప్పుడు డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్ పిటిషన్ వేసుకోవాలి. ఎలక్షన్ పిటిషన్ 2 ఏళ్ళు అవుతుందా, 3 ఏళ్ళు అవుతుందా, 4 ఏళ్ళు అయితే 4-5 ఏళ్ళు అయితే ఇక రాజ్యసభ ఉన్నది 6 సంవత్సరాల టర్ము. ఎట్లాగో 6 సంవత్సరాల టర్మ్ తీసుకుంటారు. మన దగ్గర అనర్హత పిటిషన్లు ఏమైపోయినాయి? స్పీకర్ 10 మంది రిజెక్ట్ చేశాడు కదా, మళ్ళీ అది హైకోర్టులో ఎప్పుడు విచారణకు వస్తుందో ఏందో తెలియదు, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుందో లేదో తెలియదు. తెలియకుండా అయిపోతుంది కదా. ఈ ఎలక్షన్ పిటిషన్లు కోర్టులేమో తొందరగా డిసైడ్ చేయాలని చెప్తాయి, కానీ తొందరగా డిసైడ్ చేయరు. సో ఇవాళ సుప్రీంకోర్టులో మాత్రం సుప్రీంకోర్టు ఇది ఎలక్షన్ పిటిషన్ కిందకి వస్తుంది. ఆల్రెడీ విన్నర్గా డిక్లేర్ చేసిన తర్వాత మేము ఏం చేస్తాం, దీనిలో కేసులన్నీ కూడా డిస్క్లోజ్ చేయాలి కదా, చెప్పిన దాని ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ నిర్ణయం ఫైనల్ అని చెప్పి ఆర్గ్యుమెంట్ తిరస్కరించింది. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు నిన్న కరెక్ట్గా చెప్పారు మీరు. అడ్వకేట్ శరత్ గారు ఏమంటారు, శరత్ గారు రేపు ఏం జరగబోతుందో బీసీ రిజర్వేషన్ విషయంలో చెప్పారు, తర్వాత మీనాక్షి నటరాజన్ విషయంలో చెప్పారు, కాళేశ్వరం విషయంలో చెప్పారు. చాలా కేసెస్లో రేపు జడ్జిమెంట్ రాబోతోంది. ఏంది చెప్పండి అంటే, మరి అది ప్రెడిక్షనా లేకపోతే జనరల్ కామన్ సెన్సా, అడ్వకేట్గా ఇక ఆయనకున్న అపారమైన సీనియారిటీ తెలియదు. నిన్ననే చెప్పేశారు ఏమి కాదు, సుప్రీంకోర్టు డిస్మిస్ చేస్తే చూడండి అని చెప్పారు. ఇవాళ అదే జరిగింది. నేను డిస్మిస్ కావద్దని కోరుకున్నా, నేను మీనాక్షి నటరాజన్కి అనుకూలంగా రావాలని నేను మనసులో కోరుకున్నా. అంటే ఏం వస్తుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలే, కానీ పాపం మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు రాజ్యసభలో ఉండాలని నేను కోరుకున్నా. ఈ పార్టీ సిద్ధాంతాలు ఇవన్నీ పక్కన పెడితే. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పనా సార్, మనము ఎన్నో ఆశిస్తాం, ఎన్నో ఊహిస్తాం. ప్రజలు ఒక మార్పు కోసమని అవిరళంగా కృషి చేసి ప్రభుత్వాలను మారుస్తారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడు 520 BCలోనే మ్యాకవెల్లీ చెప్పినాడు. ప్రజలు ఎప్పుడు భ్రమలో ఉండి ప్రభుత్వాలను మారుస్తారు, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వమే బాగుండే అనేటువంటి భావనకు వస్తారు అని చెప్పి. మన ఆశ, మన ఆలోచన సక్సెస్ అనే ఊహించినట్టుగా జరగదు అనేది కూడా మనం వాస్తవంగా గ్రహించాలి. మీరు అన్నారు కదా అన్ని ముందే చెప్పారు అని, అది ఆయా సబ్జెక్టులలో మేము కేసులు చేసిన మా అనుభవం దృష్ట్యా చెప్తాను తప్ప నేనేదో జ్యోతిషం చెప్పను లేకపోతే ఇంకేతర చెప్పను. ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లో పొందుపరిచిన విషయాలు, తర్వాత గతంలోంచి అంటే ఈ పొన్నుస్వామి దగ్గర నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారాలు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను చెప్పడం జరిగింది అనమాట. అంతే తప్ప నేను ఏదో నాకు నచ్చింది కాబట్టి లేకపోతే నా ఊహతోని అని మాత్రం నేను చెప్పలేదు సార్. రెండోది ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక విషయం గ్రహించండి, మీనాక్షి నటరాజన్ విషయంలో కనుక ఏదన్నా అటు ఇటు వ్యవహారం జరిగి ఉంటే అది దేశంలో ఇంకొక రకమైన సమస్యలు ఉత్పన్నం అవుతుండనమాట. అది ఎట్లా, అసలు ఒక రకంగా ఏంటిదంటే, ఇప్పుడు మనము చాలా చోట్ల సెక్షన్ 80 ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్టే చెప్తుంది క్లియర్ గా ఏమని, ఒక్కసారి రిజల్ట్స్ అంటూ డిక్లేర్ అయిన తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ గెట్స్ కంప్లీటెడ్ విత్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్, ఓన్లీ సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్షన్ ఇస్తారు, దట్ ఈస్ ది ప్రాసెస్ ఈస్ కంప్లీట్. ఆ తర్వాత
an election can be set at not only by election petition అని. సో ఆ దాని నుంచి మినహాయింపు ఈమెకి ఎందుకు ఇస్తారు? తర్వాత ఇది వీళ్ళ నిర్లక్ష్యానికే ఒక ఇస్ ఎ మాన్యుమెంటల్ ఎగ్జాంపుల్. రెండోది మీరు ఇంకొక విషయం కూడా గ్రహించాలి సార్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిసారి ముఖ్యమంత్రి 2034 వరకు నేనే అధికారంలో ఉంటా, 2034 వరకు నేనే అధికారంలో ఉంటా అంటాడు కదా. ఇదా వీళ్ళ ప్రిపేర్నెస్? ఆఫ్టర్ ఆల్ ఒక రాజ్యసభ నామినేషన్ సరిగా వెయ్యలేని చవటలు దద్దమ్మలు వీళ్ళు 2034 వరకు ఎట్లుంటారు సార్? వీళ్ళ లీగల్ సెల్ ఏం చేసింది సార్? ఈ రాష్ట్రంలో ఒక లీగల్ సెల్ ఉంది, మధ్యప్రదేశ్ లో ఒక లీగల్ సెల్ ఉంది, ఒక లీగల్ లూమినరీ వీళ్ళ రాజ్యసభ సభ్యుడు. మరి వాళ్ళు సుప్రీంకోర్టులో అడిగినారు, నువ్వు డైరెక్ట్ గా సుప్రీంకోర్టుకు వచ్చావు కదా అని. తర్వాత రెండోది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర పోయి నేను గంట సేపు ఆర్గ్యూ చేసిన అన్నాడు. గంట సేపు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఆర్గ్యూ చేసే బదులు ఏ క్యాండిడేట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నారో, ఏ క్యాండిడేట్ ద్వారా అయితే నామినేషన్ వేయాలనుకున్నారో వాళ్ళకు ఒక లీగల్ సెల్ కు సంబంధించిన ఒక మంచి రిప్రజెంటేటివ్స్ ఇచ్చేసేసి తిప్పి కొడితే 4-3 మొత్తం ఎంత ఒక 6 స్థానాలలో వాళ్ళు ఇటీవల కంటెస్ట్ చేసినారు. ఒక 4-5 మంచి నిష్ణాతులైన అడ్వకేట్లను పెట్టలేరా? మరి కోట్ల రూపాయల వ్యవహారాలు కదా సార్. రాజ్యసభ సభ్యత్వం మామూలుగా ఎవరికి రావట్లేదు, ఒక్క మీనాక్షి నటరాజన్ కు తప్ప. రాజ్యసభ సభ్యత్వం రావాలంటే 100 కోట్లు 200 కోట్లు పార్టీకి విరాళం ఇచ్చిన వాళ్ళకే వస్తున్నాయి, పెద్దగా ఆర్థికంగా ప్రతిపత్తి ఉన్న వాళ్ళకే వస్తుంది. అది ఎందుకు జరిగింది అంటే వీళ్ళ నిర్లక్ష్యం, అంటే వీళ్ళ చేతగానితనం ఎంత ఉంది అనేది. ఇప్పుడు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. అసలు మరి ఈ కిసాన్ సెల్ ఎట్లా ఉన్నది, రైతులు ఎట్లా నాశనం అవుతున్నారు, తర్వాత లీగల్ సెల్ ఎట్లా ఉంది, నామినేషన్లు సరిగా రావట్లేదు. ఈ అనుబంధ విభాగాలను కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి కదా పార్టీ రేపు ఎన్నికల్లో గెలవాలని అన్నప్పుడు. ఏదో ఒట్టిగా నల్ల ఆయన పొన్నం ప్రభాకర్ వాళ్ళ అన్నకి లీగల్ సెల్ బీసీలకు ఇవ్వాలి, అదో ఇదో ఏదో ఒక నెపం పెట్టేసేసి మిగతా అర్హులైన వాళ్ళందరినీ పక్కకు పెట్టేసేసి ఎన్నట్టు ఏ కేసులో కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా చేయలేదు, ఒక్క వకాలతు వేసిన సందర్భం కూడా లేదు, చెంచాలు కొట్టుడు తప్ప. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది సార్? ఇప్పుడు నిజంగా ఇంటరాక్షన్ అంటూ ఉంటే విత్ ఇన్ ది పార్టీ దేర్ వాజ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అండ్ ది లీగల్ సెల్, రైతు వాళ్ళు వీళ్ళు అన్ని విభాగాలతో అనుబంధ విభాగాలతో కనుక రెగ్యులర్ గా చర్చలు జరుగుతుంటే ఆమె గుర్తించి ఉండేది. తర్వాత రెండోది, మనకి మొత్తం ఇప్పుడు రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి పోతున్నాడు అన్నప్పుడు ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రెస్టేజ్. ముఖ్యమంత్రి ఆమెకు సంబంధించిన వివరాలు ఆమెకు అందియొద్దా, సాయపడద్దా? ఏదో ముఖ్యమంత్రి దగ్గరే హోమ్ మినిస్ట్రీ ఉంది కదా, ఆమె డీజీపీని అడిగితే నోడల్ ఏజెన్సీలో బట్టి ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నది అనేది విషయాలు చెప్పుండేవాళ్ళు. అవి ఏం చేయలేదు, ఒట్టుగానే సంచి పట్టుకున్నది, ఆడి పోయింది, అయిపోయి మధ్యప్రదేశ్ పోయింది, నామినేషన్ వేసేసి ఇక నాకు గాంధేయవాదం గెలిపిస్తుంది అన్నంత దాంట్లో ఉంటుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటుంది. ఇదంతా కలిసి ఒక రకంగా ఇట్ ఇస్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ అండ్ ఆల్ ఇట్స్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ ది సిచ్యువేషన్. మీరు చూడండి, ఇంతే నిర్ఘాంత పోతారు. రేపటి ఎన్నికల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు చిత్తుగా ఓడిపోయి సింగిల్ డిజిట్ గా రిస్ట్రిక్ట్ అయినాక ఇదే రకంగా వీళ్ళు ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ కు గుణపాఠం నేర్చుకోవడం అనేది వాళ్ళ DNA లో లేదు. కాంగ్రెస్ ఎప్పుడు ఓవర్ కాన్ఫిడెన్సే, ఎప్పుడు ఇదే రకంగా చేస్తుంటారు అనమాట. సో దాని పర్యవసానమే ఈ రోజు జరిగింది సార్. తర్వాత రెండోది ఏంటంటే, ఇందులో ఒక ఎలక్టోరల్ రిఫార్మ్ రావాలి సార్. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోనే ఒక రిఫార్మ్ ఏం రావాలంటే, ఎప్పుడైతే రిటర్నింగ్ ఆఫీసరు నామినేషన్ సహేతుకమైన కారణాలతో రిజెక్ట్ చేయలేదో, లేక ఒక తప్పుడు వ్యక్తి యొక్క నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారో దాని మీద ఒక అప్పీల్ ఉండాలి. సడన్ గా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అనేది ఉండదు. ఇంత చిన్న విషయం మీద ఎలక్షన్ పిటిషన్ ఎట్లానండి? బుద్ధి లేనితనము. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది? ఫ్లిమ్సీ రీజన్స్ తోని సబ్స్టాన్షియల్ గా ఎన్నికను అంటే ఈ రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి అట్లీస్ట్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్ వరకు అప్పీల్ కు అవకాశం ఉండాలి చేసుకునేందుకు. ఉండాలి. అట్లా ఉంటే కనుక ఏం జరిగేది, దీని మీద ఒక అంటే రిటర్నింగ్ ఆఫీసర్ ఏం చేసినాడు అనే విషయం తెలుస్తాయి. ఇప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ అంటే మన ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు అయితేనేమో కలెక్టర్ ను పెడుతున్నారు. తర్వాత ఎమ్మెల్యేలు అప్పుడేమో ఒక ఆర్డీఓలను లేకపోతే డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్ వాళ్ళను రిటర్నింగ్ ఆఫీసర్ గా పెడుతున్నారు సార్. వీళ్ళను అంటే మీరు నిన్న ఒక మాట అన్నారు, ఏమని? వీళ్ళు ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కనుసన్నలలో ఉంటారు, వాళ్ళ ఫ్యూచర్ లో ప్రమోషన్స్ ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇటీవల చేశారు కదా. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లోపల చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఇది చీఫ్ సెక్రటరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్. కేరళ లోపల చీఫ్ ఎలక్టరల్ సరే, ఆఫీసర్. ఆ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్లు అంటే అట్లీస్ట్ IAS ఆఫీసర్లు.
సరే ఐఏఎస్ లేదా ఐపీఎస్ ఇప్పుడు గడ్డి తినడానికి అందరూ సమంగా ఐఏఎస్ వాళ్ళ కనీసం ఆల్ ఇండియాలో కూడా కొంచెం అకౌంటబిలిటీ ఉంటుంది, ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వంతో కూడా. సార్ ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం కదా సార్, ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళ పట్టుబడున్న విధానాలు, వీళ్ళు కోట్లు సంపాదించింది. ఇప్పుడు ఒక్క మాట మీద 50 కోట్ల రూపాయలు అరవింద్ కుమార్ వితౌట్ ఎనీ ఇన్స్ట్రక్షన్ ట్రాన్స్ఫర్ చేసి పారేసినాడు అంటే వాట్ ఇస్ ది అకౌంటబిలిటీ దట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ది కండక్ట్ ఆఫ్ ది ఆఫీసర్? చెప్పండి ఒక మాట. వెదర్ గవర్నెన్స్ ఇస్ రన్ ఆన్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్? ఇది ఐఏఎస్ ఆఫీసర్లకు మనం చెప్తామా సార్? సపోజింగ్ ఇఫ్ యూ హాడ్ టేకెన్ ఎనీ గుడ్ అడ్వైస్ ఫ్రమ్ ఎనీబడి, సంబడి వుడ్ హావ్ సెడ్ నో యూ విల్ బి ఇన్ సూప్, యూ డోంట్ రిలీజ్ సచ్ హ్యూజ్ మనీ ఇంటూ సంబడీస్ అకౌంట్ జస్ట్ ఆన్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, మేమే ఏదో చేస్తామన్న భ్రమనే కదా, ఇట్లనే చేస్తా ఉన్నారు అనమాట. కాబట్టి దీని మీద ఒక అపీల్ ఉండాలా, ఎవరికి? ఎవరో ఒకరికి, ఒక హైకోర్టుకో, డిస్ట్రిక్ట్ కోర్టుకో, లేకపోతే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కో, ఎవరికో ఒక అపీల్ ఉండి ఈ నామినేషన్ విత్డ్రాయల్, నామినేషన్ రిజెక్షన్, నామినేషన్ యాక్సెప్టెన్స్ మీద జరిగేటువంటి అరాచకాల మీద ఒక రకమైనటువంటి వ్యవహారం జరగాల, అపీల్ లో జరిగి ఆ తర్వాత ఎలక్షన్ పిటిషన్ అంటే అర్థం ఉంది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న తెలిసి తెలవక రిటర్నింగ్ ఆఫీసర్ రిజెక్ట్ చేసిన దాని వల్ల ఇప్పుడు ఆమె తన సభ్యత్వం కోల్పోయింది. నిజానికైతే దేర్ ఈస్ నో కాగ్నిజెన్స్ టేకెన్ ఓవర్ ద కేస్, అదే ఒక ప్రైవేట్ కంప్లైంట్, అందులో ఆమెకు సమన్స్ వస్తే వచ్చి ఉండవచ్చు కాక, అసలు కొత్త బిఎన్ఎస్ ప్రొవిజన్ ప్రకారంగా దేర్ షల్ బి ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ బిఫోర్ ది కాగ్నిజెన్స్ ఈస్ బీయింగ్ టేకెన్. కాగ్నిజెన్స్ తీసుకోవడం కూడా జుడిషియల్ యాక్ట్ కాబట్టి ది అక్యూజ్డ్ ఈస్ రిక్వైర్డ్ టు బి హర్డ్. సో ఇవన్నీ ఏవి జరగకుండా ఒక వట్టిగా జస్ట్ బై స్ట్రోక్ ఆఫ్ పెన్ సంబడీస్ డ్రీమ్స్ హావ్ బీన్ డాష్డ్ అప్. ఇప్పుడు ఒక పార్టీకి, ఇప్పుడు రాజ్యసభ సభ్యులు చాలా తక్కువ ఉన్న పార్టీకి, అధికార పార్టీకి రాజ్యసభ సంఖ్యలు పెరుగుతూ మందబలం వచ్చి ఆ తర్వాత అధికార పార్టీలు మందబలంతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నటువంటి పరిస్థితులలో ప్రతిపక్షం ఎంత జాగ్రత్తగా ఉండాలి సార్? దీన్ని మనం చెప్తామా వాళ్ళకు? అంటే ఛానళ్లుగా లేదా విశ్లేషకులుగా మనం వాళ్ళకు బుద్ధి తెచ్చుకోండి అని చెప్తారా? మరి ఇట్లాంటి పొరపాట్లు ఎందుకో బీఆర్ఎస్ లో జరగలేదు? బికాస్ బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇస్ సో పవర్ఫుల్. అక్కడ ఎప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు జరగలేదు తెలుసా? మీరు ఎవరైనా నామినేషన్ రిజెక్షన్ అయింది లేకపోతే ఇంకేదైనా జరిగింది అది ఇదని మీరు ఎక్కడన్నా విన్నారా? ఒక 2004 లో అయింది, మందా జగన్నాథం గెలిచారు అప్పుడు. మందా జగన్నాథ్ అంది అది బుద్ధి లేక తరం మందా జగన్నాథ్, అంతేగాని పార్టీది కాదు అక్కడ. మందా జగన్నాథ్ ఈజ్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, పాపం లేడు, ఇప్పుడు చనిపోయాడు. మందా జగన్నాథం గెలిచారు, బీఆర్ఎస్ వాళ్ళది నామినేషన్ అప్పుడు రిజెక్ట్ అయింది, అంటే బీఫామ్ సింబల్ రాలేదు అప్పుడు. అదే సింబల్ రాలేదు అంటే చెప్తున్నాను మీకు, అది వాళ్ళ తర్వాత ఒకటి నిన్న నేను చెప్పాను మీకు ఏమని, అభ్యర్థులకి కొద్దిగా ముందు ప్రకటించాలి సార్, కనీసం ఒక 2-3 రోజుల వ్యవధి అన్న వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు ఎన్నో సరంజామాలు, ఎన్నో విషయాలు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు 20 మంది 30 మంది కంటెస్ట్ చేస్తున్నారు ఒక సీట్ కోసం అని, ఎవడో ఒకరికి లక్కీ లాటరీ తగులుతుంది, వాడు మెంటల్లీ ప్రిపేర్డ్ లేకుంటే పార్టీ సర్వనాశనం కదా. ఇప్పుడు ఏ వ్యక్తికైతే అభ్యర్థిత్వం వస్తుందో అతను కనీసం ఒక రోజన్నా టైం లేకుంటే ఇవంతా ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తారు? సో మీరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ఏం తప్పు పట్టట్లేదా? వాళ్ళు సీట్ చోరీ అనట్లేదా? సార్ ఇది రాజకీయం సార్, ఎవరినెవరు తప్పు పడతారు చెప్పు? ఇంతకంటే నీచమైన పనులు వాళ్ళు చేస్తున్నారు సార్. ఇప్పుడు మనము యుద్ధంలోకి వచ్చిన తర్వాత వాడు యుద్ధం ఈ రకంగా చేశాడు ఆ రకంగా చేశాడంటే ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు పద్మవ్యూహంలోకి చొర్రడం మాత్రమే తెలిసిన అభిమన్యుడిని పద్మవ్యూహంలో చొచ్చి చొప్పింపజేసి వాడిని అక్కడ చంపినారు అంటే అది యుద్ధ నీతి, అంతే చంపేస్తారు. నీకు బయటికి వచ్చే తెలివి నీకు లేదు కదా, అంటే నీకు నామినేషన్ వేసే తెలివి నీకు లేనప్పుడు ప్రతిపక్షం డెఫినెట్ గా ఉపయోగించుకుంటది. ఈ అవకాశం బీఆర్ఎస్ వస్తే వాడుకోకపోయినా, లేకపోతే బీఆర్ఎస్ అభ్యర్థికి ఇట్లా జరిగితే కాంగ్రెస్ వాడుకోకపోయినా, వీళ్ళంతా రాజకీయంలో ఒకరి అవకాశాన్ని ఇంకొకళ్ళు తీసుకోవాలన్న ఆలోచనలో ఉంటారు. అయినంతలో అప్పర్ హ్యాండ్ గెయిన్ చేయాలని ట్రై చేస్తాడు. ఇప్పుడు వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది, అనాలోచితమైన నిర్ణయాలు ఎన్నో తీసుకుంటే దాన్ని బీఆర్ఎస్ వాడుకుంటున్నది. అది కామన్ గా జరుగుతుంది సార్. మీరు పదే ఇదేదో మోడీ ద్వారా లేదా అమిత్ షా ద్వారా ఇంతమంది రాజ్యసభ సభ్యులున్నా గానీ బీజేపీ ఇట్లా చేసింది అంతే కదా. ఏం తక్కువ 3 తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేశారు, అంటే ఎట్లా ఆమ్ ఆద్మీ పార్టీ 7 సీట్లు తీసుకున్నారు. ఈ ఒక్క రాజ్యసభ సీటు కోసం ఇంత ఎందుకు వేయాలి భారతీయ జనతా పార్టీ? నేను ఒక ప్రశ్న సార్, ఇప్పుడు నాది ఒక డౌట్, మీరు ఆన్సర్, నేను మిమ్మల్ని ప్రశ్నించట్లేదు కానీ నాకు ఒక డౌట్. ప్రశ్నించవచ్చు, అలాగా సార్, మీనాక్షి నటరాజన్ ఒక భిక్షా పాత్ర పట్టుకున్నది, అందులో ఒక రాజ్యసభ సీటు వేసుడా ఎట్లా? వాళ్ళకు ఉండాలి కదా ఒక అంత 130-140 సంవత్సరాల పాలనలో. తర్వాత ఆమె ఇంతకు ముందు లోక్సభ సభ్యురాలు, ఆమెకి నామినేషన్ ఎట్లా వేయడమో ఆమెకు తెలుసు.
ఏ రకంగా వ్యవహారాలు ఉంటాయో. ఆమె ఏమన్నా చిన్న పిల్లనా? ఒక రాష్ట్ర పార్టీ వ్యవహారాలను చూస్తున్న వ్యక్తి ఇంత అమాయకంగా ఉంటే, ఇంత ఇన్ఎఫిషియెంట్ గా ఉందంటే షీఈ్ అన్ఫిట్ టు బి నామినేటెడ్ టు రాజ్యసభ. Okay. ఆమెకి ఇంకేదన్నా పని చెప్పాలి, సర్వోదయ కార్యక్రమాలు ఇవ్వాలి. ఆమె ఎందుకంటే ప్రజాప్రతినిధిగా పోయినా ఆమె ఏం చేయకపోతుండే. ఆమె ఇక్కడనే ఏ విషయంలో మాట్లాడిన సందర్భం ఎప్పుడైనా ఉందా? ఓకే. సో మనతో పాటు బాలరాజ్ యాదవ్ గారు బీఆర్ఎస్ నుంచి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బోదన్పల్లి వేణుగోపాల్ రెడ్డి గారు టీశాట్ చైర్మన్, తాడు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. ముందుగా బాలరాజ్ యాదవ్ గారు, నేను అవసరం ఉంటే ఇంటర్ఫైర్ అవుతా సార్, లేకుంటే ఉండండి మీరు. సో బాలరాజ్ యాదవ్ గారు, మీనాక్షి నటరాజన్ విషయంలో బీఆర్ఎస్ కు చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఆమె రాజ్యసభ గెలవాలని చెప్పి. భరత్ గారు, ముందుగా మీకు జీ తెలుగు ప్రేక్షకుల యజమాన్యానికి ఈ సమయం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి మొత్తం దీనికి కారణం అని చెప్పి, రేవంత్ రెడ్డి దొరికాడు కదా అని చెప్పి, అంటే దీనికి రేవంత్ రెడ్డి కారణం నాకు తెలిసి కాంగ్రెస్ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ కారణం అని భావిస్తుంది. రేవంత్ రెడ్డి కారణం అంటే రేవంత్ రెడ్డికి ఇవాళ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు కదా. ఇవాళ మధ్యాహ్నం 1:30కి రేవంత్ రెడ్డి కలిశారు రాహుల్ గాంధీని. ఓకే భరత్ గారు, ఓకే మీకు ప్యానెల్ మిత్రులందరికీ నమస్కారం. Yeah. ఇప్పుడు కాళ్ళు బట్టి గుంజుకునే అలవాటు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ సార్. అంటే ఈ రోజు ఉన్నది కాదు అది, కాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళే గుంజుకుంటారు. ఏమంటారు కదా, ఇప్పుడు అమెరికన్ బొద్దింకలకు ఇండియన్ బొద్దింకలకు పోటీ జరుగుతానట. అమెరికా బొద్దింకలు ఒకదానికొకటి ఎక్కుంటూ కింది దూకినాయట. ఇండియన్ బొద్దింకలు ఏమో మొత్తం కూడా ఒకదాని ఒకటి గుంజుకుంటూ కింద పడాయట. దానికి కారణమే కాంగ్రెస్ పార్టీ బొద్దింకలకు సంబంధించిన సమస్య ఇదంతా కూడా. కాబట్టి ఇవాళ మనము చెప్పుకుంటూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంట్రెస్ట్ ఏముంటది? ఓకే, భారత రాజ్యాంగం ప్రకారం చట్టాల ప్రకారం చూస్తే అందులో ఉన్నటువంటి కేసు ఏంటి, ఆ కేసు వివరాలు ఏంటి, ఆ కేసుకు వాడేటువంటి ఉన్నటువంటి ఆ క్రిమినల్ సంబంధించిన యాక్షన్ ఏంటి, దాన్ని ఎట్లా తిరస్కరించారనేది చూస్తే ఎన్నికల నియమాల ప్రకారం రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్ ఫైనల్. రిటర్నింగ్ ఆఫీసర్ ఒకవేళ సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఊళ్ళలో జరుగుతూ ఉంటాయి, రిటర్నింగ్ ఆఫీసర్ ఒకవేళ ఎమ్మెల్యే ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఏమంటారు శరత్ గారు? చెప్పండి. బక్కా జడ్సన్ గారు కూడా జాయిన్ అయ్యారు చర్చలో. బాలాజీ యాదవ్ గారు చెప్పండి. రిటర్నింగ్ ఆఫీసరే ఫైనల్ ఉంటాడు కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ ఏదైతే ప్రకటించారో ఆ ప్రకటనే దాన్ని ఎలక్షన్ కమిషన్ అనేది దాన్ని ధృవీకరిస్తుంది, దాన్ని ప్రకటిస్తుంది. ఓకే, మరి ఈ సమయంలో ప్రధానంగా మీనాక్షి నటరాజన్ సంబంధించి ఎప్పుడైతే తెలంగాణ వ్యవహారాలకు సంబంధించి పరిశీలకులుగా వచ్చినప్పటి నుంచి కొంత డిఫరెంట్ గా వ్యవహరిస్తుంది. వాస్తవంగా ఆ అటిట్యూడ్ మీరు భారత్ గారు ఢిల్లీలో మీరు చూసి ఉండాలి. వాస్తవంగా గతంలో లోక్సభ సభ్యురాలుగా పనిచేసింది, తాను లోక్సభలో పనిచేసింది గతంలో కాంగ్రెస్ పార్టీ. సరే, ఆమె నామినేషన్ రిజెక్ట్ అయింది ఓకే, కానీ నామినేషన్ రిజెక్ట్ విషయంలో మీకు చాలా బాధ ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ కంటే. భరత్ గారు, నేను బాలరాజ్ గారిని ఒక ప్రశ్న అడగొచ్చా? అడగండి, వారు అనుమతిస్తే. అడగండి. చెప్పండి సార్, చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇంత బాధ ఎందుకు? రేపు మళ్ళీ ఎప్పుడో రాజ్యసభ మెంబర్ వస్తుంది, మీకు ఎమ్మెల్యేలు ఉన్నారు, రేపు మీ తరపున ఆమె మంచిగా అంటే ఒక నేషనల్ గాంధీ తాత తర్వాత ఇప్పుడు ఆమెనే. సో కాబట్టి మీకు కనిపిస్తుంది, మరి వారిని రాజ్యసభలో పోయేటట్టు మీరు సహకరిస్తారా? ఓకే, ఇప్పుడు ఓకే మేమేమంటాం అంటే భరత్ గారు, తాడూరు శ్రీనివాస్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు అరే గొప్ప వాళ్ళకి అవకాశం ఇచ్చారని చెప్పడంలో భారత రాష్ట్రం ఏమి సంశయం వ్యక్తం చేయదు. నల్లుంద్ర సేన రెడ్డి వాస్తవంగా మేము భారత రాష్ట్రంతో వాళ్ళు బీజేపీ. నల్లుంద్ర సేన రెడ్డి వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు చాలా గొప్పగా పనిచేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని చెప్పిన సందర్భాలు కూడా మాకున్నాయి. అదేవిధంగా బండారు దత్తాత్రేయ లాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా గొప్పగా పనిచేసిన వాళ్ళకు, అంటే పార్టీలో కమిట్మెంట్ గా పనిచేసి ఆ సైద్ధాంతిక ఆలోచన విధానంతో పనిచేసిన వాళ్ళకు అవకాశం వచ్చినప్పుడు అది ఏ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ భారత రాష్ట్రంతో నిస్సంకోచంగా దానికి సమాధానం చెప్తుంది, దానికి హర్షిస్తుంది కూడా. ఇవాళ కూడా మేము ఏమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీలో ఓ కరుడుగట్టేటువంటి కాంగ్రెస్ వాదిగా ఉండి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే క్రమంలో ఎన్ఎస్ఏ నుంచి ఈ రోజు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా తెలంగాణ బాధ్యులుగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు, తను మొదటగా వచ్చినప్పుడు చాలా మంది వాస్తవంగా ఇవాళ రాజకీయాల్లో ఆర్పాటాలు అంగులు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. వాస్తవంగా ఇవాళ వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినా, తాడూరు గారు చెప్పినా, బక్కా జర్సన్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా, శరత్ గారు చెప్పినా అంగులు ఆర్పాటాలు ఎక్కువ ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ కొత్తగానే చూపించారు. వాస్తవంగా తను మా విమానాశ్రయానికి కాన్వాయ్ పంపితే మాకేమవుతుందని చెప్పేసి ఆటోలు రావడం కావచ్చు. తదనంతరం ఏం జరిగింది కాదు. సరే, ఇప్పుడు ఈ విషయంలో మీకు ఏం ఇంట్రెస్ట్? మీరు రేవంత్ రెడ్డి చెప్పాడని మీకెవరు చెప్పారు? రేవంత్ రెడ్డి చెప్పాడు అని చెప్పి మాకెవరు చెప్పారు సార్? ఇప్పుడు నేనేమంటే మొదటి నుంచి కూడా వాళ్ళకు
కాళ్ళల్లో కట్టబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలవాటు, ఒకరినొకరు పుంజుకోవడం వాళ్ళకి అలవాటు. మరి తెలంగాణలో ఉన్న కేసు సంబంధించి మరి మధ్యప్రదేశ్ దాకా ఎట్టపోయింది అనేది ఇప్పుడు తేల్చాల్సిన అవసరం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ తేల్చాలి. భారత రాష్ట్రం ఏం తెలుస్తుంది? మా పత్రిక కథనాలు తేల్చాలి అనట్లేదు మీరు, రేవంత్ రెడ్డి అందించాడని చెప్తున్నారు మీరు. తేల్చాలని అనట్లేదు మీరు, రేవంత్ రెడ్డిని ఈ సమయం దొరికింది కదా అని చెప్పి రేవంత్ రెడ్డి మీద బాణం ఎక్కువ పెడుతున్నారు. అవును సార్, ఇప్పుడు తేల్చాలి అని అది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ ఎఫైర్ కదా, దానిలో మీరెందుకు జోక్యం చేసుకుంటారు, మీరెందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడొద్దు సార్? మీలాంటి జర్నలిస్ట్ వింగులలో చర్చ జరుగుతా ఉంది. ఏమని చర్చ జరుగుతా ఉంది? గతంలో వారి యొక్క సంబంధించిన మనిషికి ఉపాధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇప్పించడంలో మీనాక్షి నటరాజన్ గారు అడ్డం పడ్డారు కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి సర్కిల్ నుంచే ఈ సమాచారము కైలాస్ వర్గీయ అని చెప్పి మధ్యప్రదేశ్ మంత్రికి చేరవేయబడ్డది. అది కేంద్ర మంత్రి ద్వారా చేరవేయబడ్డది. అది కేంద్ర మంత్రి ఎవరంటే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి బాగా ఉన్నటువంటి ఎవరైతే ఈ మధ్యకాలంలో సెన్సేషన్ న్యూస్ లో కీలక భాగస్వామైనటువంటి కేంద్ర మంత్రి ఉన్నారో ఆ కేంద్ర మంత్రి ద్వారా మధ్యప్రదేశ్ మంత్రికి చేరవేయబడ్డది. మధ్యప్రదేశ్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దాన్ని కాంప్లైంట్ చేసింది. ఆ కాంప్లైంట్ ద్వారా మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ తిరస్కరించబడ్డది అని చెప్పి రిటర్నింగ్ ఆఫీస్ తిరస్కరించబడ్డదని చెప్పేసి స్పష్టంగా పొలిటికల్ సర్కిల్స్ లో ఇలా చర్చ జరుగుతా ఉంది. దాని మీద ఇప్పుడు మాకేం ఇంట్రెస్ట్ ఉంటుంది? మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ అయితే మాకేంది, కాకపోతే మాకేంది? కానీ ఇలా రేవంత్ రెడ్డి గారి వ్యవహారం అనేది ఇలా దీన్ని పిన్ పాయింట్ గా ఉంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారే దీన్ని చేయించిన అనేది చర్చ జరుగుతా ఉంది. ఎందుకు మరి ఇక్కడున్న కేసు మధ్యప్రదేశ్ వాళ్ళకి ఎట్లా చేరవేయబడ్డది? మరి మధ్యప్రదేశ్ మంత్రి చెప్తుంది కదా, భారత రాష్ట్రం చెప్పట్లే. మధ్యప్రదేశ్ లో మంత్రిగా పనిచేసే కైలాష్ వర్గీయ ఏం చెప్పిన ఆయన పేరు? కైలాష్ విజయవర్గీయ ఏమన్నాడు? మాకు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకుల నుంచి ఈ సమాచారం మాకు చేరవేయబడ్డది, అది ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి స్పష్టంగా అంటురనే అంశాన్ని స్పష్టంగా ఇవాళ పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతా ఉంది. దానికి భారత రాష్ట్రం ఏమంటున్నామంటే మరి రేవంత్ రెడ్డి గారి గతంలో ఉన్నాయి కదా సార్, మీనాక్షి నటరాజన్ మధ్యన అదే విధంగా రేవంత్ రెడ్డి మధ్యన కొంత ఉప్పు నిప్పేస్తే పడిపడినట్టుగా ఉన్నది. ఆమెమో కొంచెం అసలు కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు బక్క జార్సన్ లాంటి వాళ్ళు బహిష్కరించబడ్డారు. ఇప్పుడు హనుమంతరావు లాంటి వాళ్ళు రాజ్యసభకు నామినేషన్ రాజ్యసభకు అరుడుగా లేకుండా పోయి ఏం నరేందర్ రెడ్డి వచ్చినాడు. కాబట్టి అనేక మంది అసలు కాంగ్రెస్ నాయకుల మధ్యన మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి చేరిన కాంగ్రెస్ నాయకుల మధ్యన ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఇలా మీనాక్షి నటరాజన్ బలిపశువు అయిందని చెప్పేసి ఇలా చర్చ జరుగుతా ఉంది. దానిపైన సమాధానం చెప్పాల్సింది రేవంత్ రెడ్డి గారు ఇలా చిట్ చాట్ లో మాట్లాడినారు. అరే బీజేపీ కాంగ్రెస్ ఏదో రాజకీయం చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు రాజకీయాలు చేసింది కాంగ్రెస్. మీనాక్షి నటరాజన్ ఎందుకు పెట్టారు? రేవంత్ రెడ్డి మీద పెట్టారు. బాలరాజు గారు మీరు చెప్పేసి ఇక ఆపరు, ఎందుకు చెప్తున్నారు? ఏం చెప్తున్నారో మీకు అర్థమవుతున్నదా? ఏమర్థమవుతుంది? ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు? రాజకీయ పార్టీకి సంబంధించి ఇప్పుడు మీ ఇంట్లో మీ పార్టీలో కేసీఆర్ కూతురే లేదు, ఎందుకయ్యా మాట్లాడేది ఇవన్నీ? చెప్పరా, సమాధానం చెప్పరా? ఇవి ఇంత కేసీఆర్ బిడ్డలేనే లేదు మీ పార్టీలో, దుమ్మెత్తి పోస్తున్నారు పైపు. ఇక మరి మళ్ళా మీరు ఏమేమో చెప్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి గారు నేనేమంటున్నాడే ఒక చట్ట ప్రకారం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ ఎందుకు తిరస్కరించారు? వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఇది ఆలోచించాలి కానీ చర్చ పెట్టి వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టాలి ఏంటది? వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు భారతీయ జనతా వేణుగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు బీజేపీ ఎటు తీసుకపోవాలనుకుంటారు చర్చ? వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు సరే, బాలరాజ్ యాదవ్ గారిని అడుగురు కానీ ఒక క్వశ్చన్ ఏంటంటే కైలాష్ విజయవర్గీయ బహిరంగంగా బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాచారం ఇచ్చారు అన్నారు. ఇప్పుడు వాళ్ళు చేసింది రాజ్యాంగ పరిధిలో చేసిరా? అసలు ఎలక్షన్ కమిషన్ సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ ఉందా? మీకు అనిపిస్తున్నదా? మరి సుప్రీంకోర్టులో ఎందుకు కొట్టేయలేదు? సుప్రీంకోర్టు నా ఇనిషియల్ భారతదేశ న్యాయం అనిపిస్తుందా? కేంద్ర మంత్రి వేణుగోపాల్ రెడ్డి గారు నా ఇనిషియల్ రిమార్క్స్ మీరు చూసి ఉండరు. నేను అనేది మరి సుప్రీంకోర్టులో మీకు జరగలేదు కదా? దేశంలో మొత్తం ఎలక్షన్ జరుగుతున్నదా? మీరు సుప్రీంకోర్టులో మీకు న్యాయం జరగలేదు. మరి చోరీ జరుగుతుంది, సీట్ల చోరీ జరుగుతుంది. రేపు ఎలక్షన్ కూడా జరుగుతుందో జరగదో ఈ భారతదేశంలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. ఓకే, దేశంలో బీజేపీ ప్రభుత్వం నడుపుతున్న విధానం చూస్తుంటే ఎన్నికలు జరుగుతాయా జరగవా? అసలు ఎన్నికలు జరుగుతాయా జరగవా?
భారతదేశంలో పార్టీ మాట్లాడుతుంది ఇలా కల్లూరు సార్ భారతదేశంలో ఎన్నికలు జరుగుతాయో తెలియవా? ఒక రాజకీయ పార్టీలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. కాంగ్రెస్ అక్కడ పార్టీ వెస్ట్ బెంగాల్ లో చేస్తున్నాయి, కాంగ్రెస్ వెస్ట్ పార్టీ బెంగాల్ లో అక్కడ మాట్లాడతా. రాజకీయ పార్టీలు విచ్ఛిన్నం చేస్తున్నాయి, అన్ని రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ఎవరు సార్ ఎన్టీఆర్ గవర్నమెంట్ కూలగొట్టింది? ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ గవర్నమెంట్ కూలగొట్టింది ఎవరు? ఎవరు మీ నాయకుడు అన్న పాత్ర ఉన్నది చెప్పడుగు కేసీఆర్ గారిని అడుగు. కానీ ఎన్టీఆర్ గవర్నమెంట్ కూలగొట్టిందంటే మీ నాయకుడు పాత్ర ఉన్నది. ఎన్టీఆర్ గారు నిలిచిందంట మీ నాయకుడు పాత్ర ఉన్నది. ఎన్టీఆర్ అంటే ఆయన నాదెండ్ల భాస్కర్ రావు చెప్తున్నారు. కేసీఆర్ పాత్ర ఉంది అడుగు. నాదెండ్ల భాస్కర్ రావు చెప్తున్నారు వేణుగోపాల్ రెడ్డి గారు. నాదెండ్ల భాస్కర్ రావు సమయంలో ఎవరు నిలబెట్టారు అంటారు. చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్కు లింక్ పెడతారు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఎట్లా మాట్లాడతాం బాలరాజు గారు? మాట్లాడేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు రాజ్యాంగ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేసిన వ్యవహారం భారత పౌరులుగా అందరూ తప్పు పట్టాలి. భారత పౌరులుగా తప్పు పట్టాలి. మీరు ఏం పట్టించారు? మీరు కథం పట్టించారు కాబట్టి ఇలా మీ పార్టీలో ఎవరెవరు ఉన్నాయా? మీ పార్టీలో మొత్తం ఉద్యమకారులు ఉన్నారు. మీ ఉద్యమ పార్టీలో అగో ఆన్నే ఉన్నాడు తాడు శ్రీనివాస్ గారు కూడా మెల్లబట్టి బయట తప్పారు. తాడు శ్రీనివాసరావు గారు ఇప్పుడు తాడు శ్రీనివాసరావు గారు ఆయన ఏ పార్టీ నుండి ఎట్లొచ్చిన అడుగు? ఏ పార్టీ ఉన్నాడు తాడు శ్రీనివాసరావు? ఏ పార్టీ ఉన్నాడు? భారతీయ జనతా అడుగు. మరి ఆయన అడగండి మీ పార్టీలో ఏం జరుగుతుంది. నాకన్నా ఎక్కువ ఆయనకే తెలుసు. అలా ఒక పార్టీ గురించి ఇవాళ మనము మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ కి సంబంధించి హలో వింటున్నాం వేణు చెప్పండి. భరత్ గారు, మీనాక్షి నటరాజన్ గారి యొక్క నామినేషన్ కి సంబంధించి ఇవాళ అక్కడ ఉన్న ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు అసలు ఏమైనా రాజ్యాంగబద్ధంగా ఉన్నదా? దీని అందరం భారతదేశ పౌరులుగా మనం తప్పు పట్టాలి. ఫస్ట్ మీరు ఈ సమాచారం ఇచ్చారు, వీళ్ళు ఏందండి ఇదే అనేది చర్చ. ఇప్పుడు ఒకటి కేసా అండి అది? అసలు ఏమైనా కేసా అది? ఆమె మీద క్రిమినల్ కేసు ఉన్నదా? ఎఫ్ఐఆర్ బుక్ అయిందా? ఇప్పుడు మరి సుప్రీంకోర్టు మీరు అన్నది కేసు కాకపోతే సుప్రీంకోర్టులో ఎందుకు మీకు సుప్రీంకోర్టులో ఎందుకు దొరకలేదు మీకు? సుప్రీంకోర్టులో సెక్షన్ 33 యాక్ట్ ఏం చెప్తున్నది? పీపుల్ యాక్ట్. మరి సుప్రీంకోర్టులో మీకెందుకు రిస్పెక్ట్ దొరకలేదు? క్రిమినల్ కేసు ఉంటే క్రిమినల్ కేసు ఉన్నదా అండి నటరాజన్ గారి మీద? ఒక నోటీస్ అండి. నోటీస్ ఏంటి? ఏదైనా అక్కడ ఏదైనా జరిగితే అది మీరు ఏమైనా దీని మీద మీకు తెలుసా అని సమాచారానికి నోటీసుకు సంబంధించి మరి అది కూడా చెప్తా కమిషన్ సంబంధించి దాన్ని సమర్థిస్తారా మీరు? మరి సుప్రీంకోర్టులో ఎందుకు దొరకలేదంటా? నేను సుప్రీంకోర్టు ఇది ఇప్పుడు తెలంగాణలో ఉన్న కేసు సమాచారం ఒక నిమిషం. తెలంగాణలో ఉన్న కేసు సమాచారం ఎట్లా తెలిసింది? తెలంగాణలో ఉన్న కేసు మిమ్మల్ని ఎట్లా మాట్లాడారండి? ఎవరు తెలిసింది? ఎట్లా తెలిసింది? మీరు కుట్ర చేసి బీజేపీ కుట్ర చేసి ఒక నోటీసు పట్టుకొని కుట్ర చేసి ఎట్లా తెలిసింది? దీని వెనకాల దీని వెనకాల ఇదా మీరు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారండి? ఒక నోటీసు అడే ఒక క్వశ్చన్ అడుగుతారట. ఒక్క నిమిషం. బాలరాజ్ యాదవ్ నామినేషన్ తిరస్కరణ చేస్తే దాని భారతదేశ పౌరులుగా మనం అందరం ఖండించేది పోయి బాలరాజ్ యాదవ్ క్వశ్చన్ అడుగుతున్నారు. ఒక్క నిమిషం ఏదో క్వశ్చన్ అడుగుతారట. ఏంటండి ఇది చర్చ? బాలరాజ్ యాదవ్ గారు క్వశ్చన్ ఏదో అడుగుతారు. చెప్పండి ఏం మాట్లాడతారు అంట? వాళ్ళని పెట్టి వీళ్ళని తిట్టించుడు నేను ఒకటే గుర్తు బాలరాజు గారు మీరు ఆగండి. మిమ్మల్ని ఏం అడగలేదు కదా, మీకు సంబంధం లేదు. మీకే నష్టమా? కేంద్ర ప్రభుత్వం మీకే బాధనా? ఎలక్షన్ కమిషన్ మీకే బాధనా? మీరే ఖండించాలని చెప్తున్నారు. అందుకే చర్చ పెట్టి ఎవరెవరు ఖండిస్తారు చర్చ పెట్టద్దు అంటారు. చర్చ పెట్టద్దు వేణు నేను చర్చ పెట్టద్దు అంతే. చర్చకు నిషేధమైన అంశమా? నాకు అర్థం కాలేదు. చర్చకు నిషేధమైన అంశమా కాదు. భారత పౌరులు ఒక నిమిషం. మీరు చర్చ పెట్టొద్దు అంటున్నారా దీని మీద? చర్చ పెట్టొద్దు అంటున్నారా అంట? చర్చ దీని మీద పెట్టొద్దు మీరు చర్చ పెట్టి దాని చర్చలో ఒక నిమిషం. చర్చలో నా ఇనిషియల్ రిమార్క్స్ మీరు చూడలేదు. మీరు విని అయిపోయిన తర్వాత చర్చ ఒక నిమిషం మీరు చర్చలో ఒక నిమిషం మ్యూట్ వేణు పీసీఆర్ మ్యూట్ వేణు పీసీఆర్ మ్యూట్ వేణు. ఎందుకంటే ఆయన చెప్పింది వినట్లేదు, ఆయనే మాట్లాడుతున్నారు. చర్చలో నా ఇనీషియల్ రిమార్క్స్ విని భారతీయ జనతా పార్టీకి ఒక్క రాజ్యసభ సీటుకి ఇంత దరిద్రం చేయాల్సి వచ్చిందా అని నేను అన్నాను. అది అయిన తర్వాత ఈ డిబేట్ అయిన తర్వాత ఒకసారి విని చర్చ పెట్టడం కరెక్టా కాదా మాట్లాడండి. ఓకే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సీట్ చోరీ చేసిందని నేను ఇనీషియల్ రిమార్క్స్ లో చెప్పాను. అది విని మీరు తర్వాత మాట్లాడితే మంచిది. దీని మీద చర్చ పెట్టొద్దు. మీరు చెప్పిన అంశాల మీద మేము చర్చ పెట్టాలా వద్దా అన్నది వీ డిసైడ్ యాజ్ ఎడిటర్. ఏ విషయం మీద చర్చ పెట్టాలో ఏ విషయం పెట్టొద్దో
మాకు తెలుసు. ఓకే, వేణుగారు మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం, ఎందుకంటే మీరు వేరే వాళ్ళు మాట్లాడినట్లేదు, అప్పటి నుంచి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎస్, కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు. ఎస్, ఈ డిబేట్ అయిన తర్వాత నేను ఇనిషియల్ రిమార్క్స్ లో ఏం చెప్పానో వినండి. తర్వాత ఆయనే ఖండించాలని చెప్తున్నారు. ఫస్ట్ మీరు ఖండించేశారు, అది ఆయన చూడలేదు, జాయిన్ అవ్వలేదు, అందుకే చెప్తారు. ఖండించారు, ఫస్ట్ అంతా ఖండించారు. ఇలా జరగకుండా ఉండాల్సింది, బీజేపీ ఇలా చేయకుండా ఉండాల్సింది అని డిబేట్ స్టార్ట్ అయింది. వేణుగారు, నేను ఇక్కడ మిమ్మల్ని కాదలేదు, ఇక్కడ బాలరాజు గారు ఏదో అంటున్నారు కదా, అన్నట్టు చెప్తున్నా, మిమ్మల్ని కాదు ఇక్కడ అనేది. ఆయన కూడా ఏదో మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి. ఎస్, బాలరాజు గారు అడగండి, ఏదో అడగాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు మిగతా వాళ్ళు మాట్లాడాలి. కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, బక్క జడ్సన్ గారు ఉన్నారు, తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. మళ్ళీ ఇద్దాం, టైం ఇద్దాం అందరికి. ఎస్, కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్ సార్, మీరు రావట్లేదు, ఒక్క నిమిషం. బక్క జడ్సన్. ఓకే, హలో, చెప్పండి కల్లూరి శ్రీనివాసరెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన విషయం మనకు తెలుసు. ఆమె ఈసీ దగ్గరికి పోవాలనేది సుప్రీంకోర్టు చెప్పిన విషయం. ఈసీకి వీళ్ళ అప్రోచ్ అవుట్ ఏమైతుంది అనే కంటే ముందే రిజల్ట్ అనేది అనౌన్స్ అయిపోయింది. 3 సభ్యులు బీజేపీ సభ్యులు ఎలక్ట్ అయినట్టుగా ఈసీ కూడా అనౌన్స్ చేసింది. మరి ఇప్పుడు పోతే ఏం జరుగుతుందని చూడాల్సిన విషయం. ఈ పొలిటికల్ అలిగేషన్స్, బ్లేమ్ గేమ్లు న్యాచురల్ గా మారిపోయినాయి. వాస్తవాలు ఏంది, అవాస్తవాలు ఏంది అనేది సమయం చెప్పాలో తప్ప ఇప్పటికిప్పుడు మనం తేల్చే విషయంగా కనపడతలేదు అది. అరే అది న్యాచురల్. అది ఇప్పుడు తెలంగాణలో 3 రాజకీయ పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి ఒకరి మీద ఒకరు బ్లేమ్ చేసుకోవడం అనేది న్యాచురల్ కనపడుతున్న విషయం. అయితే కాంగ్రెస్ పార్టీ ఒకటి ఏంటంటే అవతలి వాళ్ళని నిందించకంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది, ఇంత సమస్య జరిగేది కాదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అది మోస్ట్ సీనియర్ పొలిటికల్ పార్టీ భారతదేశంలో. ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి నామినేషన్ ఎట్లా దాఖలు చేయాలి, రాజ్యసభ సభ్యురాలుగా ఆమె పోతుంది కాబట్టి నామినేషన్లు వీళ్ళే స్క్రూటినీ చేసేది ఉండే ముందే. కానీ అది జరిగినట్టు మనకు కనపడతలేదు. అది వెరీ డ్రాబ్యాక్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. బీజేపీను ఇంకెవరినో నిర్ణయించడం వెరీ ఈజీ, కానీ మనం నామినేషన్లు వేసేప్పుడు ఏం చేయాలనేది వీళ్ళు కూడా చూసుకోవాల్సిన విషయం. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసు, అది మధ్యప్రదేశ్ లో ఉన్న కేసు కూడా కాదనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి సీరియస్ గా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. అంతవరకు మనం చెప్పొచ్చు. ఎవరినో బ్లేమ్ చేసే కంటే లీగల్ గా మనం చూసినప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పొరపాటు మనకు. తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు ఉంటుంది? మధ్యప్రదేశ్ లో నామినేషన్ వేస్తే తెలంగాణ కాంగ్రెస్ ఏం చేస్తుంది? మధ్యప్రదేశ్ లీగల్ సెల్ వాళ్ళు చూసుకోవాలి కదా. ఆమె ఇక్కడ ఇన్ఛార్జ్ కావచ్చు కానీ నామినేషన్ వేసేది మధ్యప్రదేశ్లో కదా. కల్లూరు గారు మీ సిగ్నల్ ఇష్యూ ఉంది, మేము మళ్ళీ తీసుకుంటాం, కొంచెం సిగ్నల్ కరెక్ట్ చేసుకోండి, వాయిస్ అదవుతుంది. బక్క జడ్సన్ గారు సార్ అన్మ్యూట్ చేయండి సార్. ఎస్, నమస్కారం సార్. ఏమనిపిస్తుంది మొత్తం వ్యవహారం చూసిన తర్వాత? అయితే యాక్చువల్ గా ఇందులో జరిగిన విషయం ఏంటంటే, ఈ ఎవరైతే కంప్లైంట్ ఉందో బండారు లత, ఆమె ఎక్స్ కార్పొరేటర్. అంటే మన పేరు రివీల్ చేయొద్దు అనుకుంటా, ఎందుకంటే ఓకే పర్లేదు. అయితే సారీ, పేరు రివీల్ చేయొద్దు ఎందుకంటే సెక్షన్. అయితే మీది ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది నారాయణపేట మాజీ టీసీసీ అధ్యక్షుడు మధ్యలో. అయితే నాకు ఎవరు న్యాయం చేస్తలేరని చెప్పి ఇన్ఛార్జ్ కూడా కలిపి ఆమె కేసు వేసింది. ఆమె ఏసీసీ సెషన్స్ వీళ్ళందరూ బాగా పరిచయం. నాకు మీనాక్షి నటరాజన్ గారికి అక్క తమ్మున్న బంధం మాది. అయితే రీసెంట్ పార్టీగా సస్పెండ్ అయినాక కూడా నేను రీసెంట్ ఒక ట్రైనింగ్ క్యాంప్ లో మేము అందరం కలిసినాం, ఏఐసిసి ట్రైనింగ్ క్యాంప్ లో ఇటీవల. అయితే సరే ఏమైనప్పటికీ ఒకటి పక్క, అంటే నేను ఏదైనా హోంవర్క్ చేసి విషయం తెలుసుకొని మాట్లాడతా. ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక 2-3 ఇష్యూస్ నేను దీనిపైన మాట్లాడడం జరిగింది, కొంచెం ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని మాట్లాడుతున్నాను. అయితే ఈ ఆమెకు కేసు వేసిండ్రు, కానీ ఇంత సీరియస్ కేసు అని చెప్పి ఆమెకు తెలియదు. నంబర్ 1, ఆమెకు దీనిపైన సమస్య కూడా ఎటువంటిది అందలేదు. నంబర్ 2, ఇంకోటి ఏంటంటే నేను కూడా కేసులు ఎదుర్కొన్న సమస్య అనేది రెగ్యులర్ గా వస్తాయని చూస్తాం. అయితే ఇక్కడ నా మీద ఎందుకు కేసు ఉంటే, ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ మాది ఉన్నది, 2025లో కంప్లైంట్ అయింది. రూలింగ్ గవర్నమెంట్ మాది ఉన్నది, ప్లస్ ఇక్కడ ప్రభుత్వం మాది ఉంది. హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా ఆయనే ఉన్నారు. కాబట్టి మా దగ్గర ఏముంటే సహజంగా ఎవరైనా అనుకుంటారు రూలింగ్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళు మా మీద కేసు ఉంటుందని ఎవరు అనుకోరు. అది ఇన్ఛార్జ్ మీద అసలు ఉండనే ఉండదు, సవాలే లేదు. అసోంటిది ఈమె నామినేషన్ అయిన తర్వాత తీరా అక్కడ పోయి చూసిన తర్వాత ఇది
సార్ ఇక్కడ ఒక చిన్న లింక్ ఉంది. నాకు రాత్రి ఏఐసిసికేలో ఒక ఫోన్ చేశాను, కొంత ఎంక్వైరీ చేసుకొని ఇద్దరు ముగ్గురు నాతో మాట్లాడడం జరిగింది. అయితే ఇందులో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, బండి సంజయ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, 20 సంవత్సరాలకే నాకు ఎప్పుడు కూడా జ్వరం రాలేదు, మన హైదరాబాద్ లో పాలు తాగినాక జ్వరం వచ్చింది అని. 3 రోజుల పాటు ఆయన ఎవరికి కనబడలేదు, సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది, బండి సంజయ్ గారు ఇక్కడ కనబడతలేరు ఏంటి అది అని. అయితే ఇది ఏదైతే సమస్య ఉన్నదో రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా ఇది జరగలేదు అనేది 100% అబద్ధం. ఏఐసిసి వర్గాలకు కూడా పూర్తిగా తెలిసిపోయింది ఇది ఆయన చేసిన మిచ్చివే అని. ఈ రోజు కానీ రాహుల్ గాంధీ వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను మాట్లాడితే నేను వెళ్ళిపోతా. అంటే నేను మీరు అడిగిందా అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కలిసారంటే మాట్లాడండి. నేను మీ అభిప్రాయం చెప్పాలంటే మీ అభిప్రాయం నేను అనేది నేను ప్యానలిస్ట్ గా మాట్లాడట్లేదు, మోడరేటర్ గా క్వశ్చన్ ఇస్తున్నా. మీరు నేను చెప్తున్నా సార్, ఇప్పుడు జర్నలిస్టు కార్యకర్త లేక మాట్లాడుతున్నా, చూసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లేక మాట్లాడుతూ జర్నలిస్ట్ నేను చూసిన. ఇప్పుడు ఇంత అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి వాళ్ళు రాహుల్ గాంధీకి అపాయింట్మెంట్ ఇచ్చారు కదా, ఏఐసిసి కనుక డౌట్ పడితే నేను అడుగుతున్నా. సార్ అపాయింట్మెంట్ ముఖ్యమంత్రికి ఎవరికి ఇస్తారు? ఇది అడగనికనే పిలిచిండ్రు, ఇది అడగనిక పిలిచిండ్రు. ఈసారి చాలా సీరియస్ గా ఉన్నారు. దీని వల్ల మీనాక్షి నటరాజన్ గారికి ఏం నష్టం జరగలేదు, ఆమె ఏం బాధపడతలేదు. ఆమెకు అనుకున్న దానికంటే ఎక్కువ హైప్ ఆమెకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ హైప్ వచ్చింది. దీన్ని ఓట్ చోరీ కోసం వేరే తిరిగా వాళ్ళు వాడుకుంటా ఉన్నారు, అదంతా వాస్తవం. కానీ ఇంటర్నల్ గా వాళ్ళు చేసే ఎంక్వైరీలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంత పెద్ద ఒకటి మన పక్కన కర్ణాటకల ఒక మినిస్టర్ కు మొన్న ఒకరికి ఓట్ వేయద్దని చెప్తే ఆయన మినిస్ట్రీ ఇయ్యలే, డికే శివకుమార్ దాంట్లో ఖాదర్ కు మన మినిస్ట్రీ ఇయ్యలే. అంటే ఎంత సీరియస్ ఉండదో చూడండి. అసోంటిది ఏకంగా మన ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి దగ్గర హోంశాఖ ఉంటది, అసోంటి ఒక కోర్టు జమేదారు చేతిలో ఉండాల్సిన సమన్స్ ఏ విధంగా భూపాలకు పోయిందండి, ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ కు పోయింది, అక్కడ ఎవరు తీసుకోపోయింది? ఇక్కడ నామినేషన్ పత్రంలో కేసులు ఉన్నాయి, రాయకపోవడం 100% అవన్నీ తప్పులే, ఆమె చేసింది తప్పే. కానీ ఆమెకు అసలు కేసు ఉన్నదని అవగాహన లేదు కదా, ఆమె మీద సమన్స్ తెలంగాణ నా మీద కేసు ఎందుకుంటుందని అనుకుంటారు కదా. ఈ రోజు ఆమె ఏదో సైడ్ లో కొని తినాక చాలా హస్తాలు ఉన్నాయి, చాలా చేతులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఇందులో జరిగింది ప్రభుత్వానికి తెలియకుండా జరగలేదు. ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ గారికి చాలా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ కంట్రోల్ రేవంత్ రెడ్డి గారు మీరు అబ్జర్వ్ చేయండి. ఈ వారం రోజులకెళ్ళి కిషన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్నాను మీడియాలో కంటిన్యూగా ఆయన కిషన్ రెడ్డిని అటాక్ చేస్తుండు. బండి సంజయ్ గారి గురించి ఏం మాట్లాడతలేడు. బండి సంజయ్ గారు ఎక్కడ కూడా ఆయన సబ్జెక్ట్ తీస్తలేడు. ఆయన త్రూ ఈయన హోమ్ మినిస్టరే, ఆయన హోం మంత్రే. అక్కడ మాట్లాడి మన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఇక్కడ ఎవరైతే భూపాల్లో మాట్లాడిండ్రో, అయితే ఈయన త్రూ ఆయనకు పోయింది, ఆయన త్రూయే వాళ్ళకి పోయింది. అది బాజాబ్తా ఆయనే ఒప్పుకున్నాడు. కైలాష్ గారే బాజాబ్తా మీడియాలో మాకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి వచ్చింది అన్నాడు. మరి ఆ బ్లాక్ షీప్ ఎవరు? మరి ఎవరు ఆ బ్లాక్ షీప్ ఎవరు? ఒక్క నిమిషం బక్క జడ్సన్ గారు మాట్లాడిన తర్వాత ఇస్తాం మీకు మళ్ళీ అవకాశం. చెప్పండి జడ్సన్. వాళ్ళకి ఎట్లా పోయింది అలా చెప్పాలి కదా. ఓకే, సో మీ ఉద్దేశంలో ఇప్పుడు బండి సంజయ్ ద్వారా రేవంత్ రెడ్డి బండి సంజయ్ని ఈ రోజు మళ్ళా పార్టీలు హైప్ లేపనికి, ఎందుకంటే ఆయన మంత్రి పదవి పోయే అవకాశాలు ఉండే. మీరు బాగా అబ్జర్వ్ అంటే కిషన్ రెడ్డి గారిని వారం రోజులకెళ్ళి అటాక్ చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. 1 వీక్ కెళ్ళి కంటిన్యూగా అటాక్ చేస్తుండే ఆయన మీద. బండి సంజయ్ ఎక్కడ పిక్చర్ లో కనబడతలేడు. బండి సంజయ్ త్రూయే భూపాల్కి పోయింది. రేపటి మంత్రి పదవి తీసేస్తారే మీరు రాసుకోండి. బండి సంజయ్ గారి మంత్రి పదవి పోతలేదు, ఆయన పదవి ముట్టుకుంటలేరు. యాక్చువల్ గా మన రాజీనామా చేస్తారు, ఈయన పదవి పోతుందని ఆ విషయంలో క్లియర్. మోడీ అమిత్ షా పక్క పార్టీలు ఆరోపణ చేస్తే రాజీనామా చేయించారు. ధర్మేంద్ర ప్రధాన్ నీటు 2 times లీక్ అయినా రాజీనామా చేయించలేదు. వేరే వాళ్ళు చెప్తే చేయరు, వాళ్ళకి అనిపిస్తే చేస్తారు, రాజీనామా చేయిస్తారు. ఎస్, తాడు శ్రీనివాస్ గారు మాట్లాడబోయే ముందు కల్లూరి గారు చెప్పండి. ఇప్పుడు జడ్సన్ గారి పట్ల, జడ్సన్ గారు అంటే నాకు కూడా మంచి అభిమానం. వారిది పబ్లిక్ చాలా ముందుకు తీసుకొస్తుంటారు. చాలా కాలం నుంచి 5-6 సంవత్సరాల నుంచి వారు చూస్తున్నాము యూట్యూబ్ లో గానీ ఎక్కడ గానీ. అప్రిషియేట్ చేయాల్సిందే అతన్ని. కానీ ఈ విషయంలో ఎందుకో ఏమో ఇప్పుడు వారు మాట్లాడింది, బండి సంజయ్ విషయంలో మాట్లాడింది, ఇతరత్ర దీని బ్యాక్ స్టోరీ చెప్పిన విషయం చూస్తే ఈ రోజు నమస్తే తెలంగాణలో సేమ్ స్టోరీ వచ్చింది. అదే జడ్సన్ గారు చెప్పడం నాకు కొద్దిగా విచిత్రంగా అనిపించింది. సరే, ఇంటెన్షన్ అనేది నమస్తే తెలంగాణ, దాని పొలిటికల్ ఇంటెన్షన్ ప్రకారంగా మనం రాసుకోవచ్చు.
కానీ జన్సన్ గారు అదే స్టోరీని చదవడమే నాకు కొద్దిగా విచిత్రం అనిపిస్తుంది. అట్లా కాదు ఇది, మనం ఎబ్రాడ్ గా ఆలోచన చేసి చూడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అలా డౌటే లేదు. అనుమానపడితే తప్పు లేదు రాజకీయంగా. రేవంత్ ప్రభుత్వం మీద అనుమానపడ్డా తప్పు లేదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చేసిన పొరపాట్లు ఉన్నాయని అనుమానపడడం తప్పు కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే ఆమె రిజెక్ట్ అయింది. అది మళ్ళీ ఆమెకు న్యాయం జరిగే అవకాశాలు కూడా లేనట్టే మనం చెప్పుకోవాలి. సుప్రీంకోర్టులో చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే ఈసీ దగ్గరికి పోమంటే ఈసీ ఆల్రెడీ అదేంటి రిజల్ట్ అనౌన్స్ చేసింది కాబట్టి ఈసీ కూడా ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది పెద్ద నమ్మకం అయితే మనకు లేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ తెలంగాణ వరకు తెలంగాణ రాజకీయాలను చూసినప్పుడు ఖచ్చితంగా రకరకాల అనుమానాలు రావడం చేయడం నేచురల్ గా బలమైన ప్రతిపక్షాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో ఈ ఆరోపణలు సహజంగానే వస్తుంటాయి. కానీ వాస్తవాలు ఏంటనేది మనం ఫర్దర్ గా చూస్తే నిజంగానే మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టిండ్రు, చిట్ చాట్ చేసిండ్రు. ఒక రకంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు కూడా కొంత దానికి సంబంధించి ఏదో అంటే దానికి రిప్లై ఇచ్చుకున్నట్టు కనపడ్డది ముఖ్యమంత్రి గారు కూడా. మరి అంత దాకా పోవాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పినా నాకు కూడా అర్థం కాలేదు. అంటే మీద ఆరోపణలు వస్తున్నాయి, ఇట్లా ప్రతిపక్షాలు లేకపోతే ఇంకోరు ఇక్కడి నుంచి ఉప్పంది అక్కడికి అనేది ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి తన మీద అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పేసరికల్లా కాస్త అంత ఇంకా ఎక్కువ చర్చ జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు అవకాశం ఎందుకు ఇచ్చిందో నాకు అర్థం కాలేదు. అది పెట్టాల్సిన అవసరం కూడా లేకుండే అని నాకు అనిపిస్తున్న విషయం. ఓవరాల్ ఏంటంటే ఇక్కడ నిజంగానే దేశంలో రాజకీయాలు చాలా వేగంగా నడుస్తున్న మాట వాస్తవం. బీజేపీ వేగవంతమైన రాజకీయాలను అందుకునే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండాలని మనం బీజేపీని బ్లేమ్ చేయడం కాదు. మనం ఎంత స్పీడప్ ఉన్నాం, మనం ఎంత పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నాం అనేది కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితులు ఉందో ఇప్పుడు నటరాజన్ గారి నామినేషన్ రిజెక్షన్ చూస్తేనే మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ సీరియస్ పొలిటికల్ పార్టీ అనేది. ఎందుకు బీజేపీ బ్లేమ్ చేయడం? ఆ పార్టీ ఎందుకు యాక్టివ్ గా లేదు, అంత సీరియస్ గా ఎందుకు లేదు? ఇంత పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు, ప్రధాన ప్రతిపక్షం చెప్పుకుంటున్నప్పుడు అవతల పార్టీ అధికార పార్టీ ఎంత స్పీడ్ అప్ పాలిటేషన్ చేస్తుందో, ఎంత యాక్టివ్ ఉందో అదే యాక్టివ్నెస్ కాంగ్రెస్ పార్టీలో కనపడతలేదు. సరే 4 ప్రభుత్వాలు దేశంలో తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, కేరళ, నో డౌట్ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఏం డైనామిక్ పిఎంఏ కావచ్చు. కానీ ఇక్కడి నుంచి ఎందుకు పొరపాటు జరిగిందని సహజంగా రాజకీయాల్లో వచ్చే చర్చని అలా మనం తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఓకే, ఎస్ తాడు శ్రీనివాస్ గారు. సార్ ఒక్కటి ఈ చర్చలో భరత్ గారు సరే ఇప్పుడు ఒక అలిగేషన్ చేశారు బక్క జడ్సన్ గారు. వాటెవర్ వారు చేశారు, మీరు నిన్నటి నుండి చేస్తూనే ఉన్నారు. నేను అలిగేషన్ చేయలేదు. నేను భారతీయ జనతా పార్టీ చేయడం 100% తప్పని నేను చెప్పా. నా ఒపీనియన్ భరత్ గారు మ్యూట్ పాయింట్ ఎప్పుడు కూడా సరే. మీరు చర్చని ప్రజల ముందు తీసుకొచ్చే ప్రయత్నంలో మీరు ఏమన్నా నాకేం తప్పు నేనేం అనట్లేదు, కానీ మీరు బయాస్డ్ ఉన్నారని మాత్రం ప్రజలకు చెప్పదలుచుకున్నా. సో ఈ విషయంలో నాట్ ఆల్ ది డిబేట్స్ ఇప్పట్లో మీరు తెలంగాణలో అనేక సమస్యల మీద పోరాడుతున్నారు. ఐ అప్రిషియేట్ ఓపెన్లీ. పర్టికులర్ గా బీసీ సామాజిక ఎథికల్ గా ఉండాలి, అనేక విషయాలలో రాజకీయాలు ఎథికల్ గా ఉండాలని కోరుకుంటా నేను. సనాతన ధర్మము, సామాజిక తెలంగాణ అనేక అంశాలలో మేము మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నాం. దీంట్లో చెప్పడానికి మాకేమి ఇది లేదు. డెఫినెట్ గా మీరు ఇప్పుడు సబ్జెక్ట్ తెలంగాణలో మంచి అందరం ఫాలో అవుతున్నటువంటిది సాటిలైట్ కాకుండా అయితే ఈ విషయంలో బయాస్డ్ ఉన్నారు అనేది మరి నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. నేను మీనాక్షి నటరాజన్ రాజ్యసభలో ఉండాలి, బీజేపీ సీట్ చోరీ చేసింది తప్పు, ఇది 100% అని చెప్తున్నాను నా ఒపీనియన్. సార్ మీదికి కనిపించినంత మాత్రాన హౌ కెన్ యూ గివ్ సర్టిఫికేట్? సో నేను అదే అంటలేదు. ప్రజలు గెలిపిస్తుండే, మళ్ళీ ఎంపీ నిలబడుతుండే, మళ్ళా ఎమ్మెల్యే నిలబడుతుండే, ముఖ్యమంత్రి అవుతుండే. వారు ఒక పార్టీ ఇన్ఛార్జ్ ఇక్కడ గాంధేయవాదం అనుకునే ఒక ఇదిలో వచ్చింది. నేనేమంటున్నంటే ఈ రూపాన్ని బట్టి దీన్ని బట్టి ఉండదు. చట్టం అనేది ప్రతి ఒక్కరికి, జడ్సన్ గారికైనా, నాకైనా, నీకైనా, ప్రధానమంత్రికైనా, ఇంకొక స్మాల్ ఇదైనా. సో నేనేమంటున్నంటే చట్టం తన పని తాను చేసుకోపోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇది ఒకటి మనం గమనించాలి. రెండోది ఏంటంటే మా శరతన్న చెప్పినటువంటి లీగల్ అవన్నీ కూడా నిన్నటి నుండి పాపం చెప్తా ఉన్నాడు. అవన్నీ యాజ్ ఇట్ ఈస్ లీగల్ గా చట్టంలో ఉన్నటువంటిది. దీనికి అభిషేక్ సింఘ్వి కావాల్సిన అవసరం లేదు, కపిల్ సిబల్ కూడా కావాల్సినటువంటి అవసరం లేదు. అసలు సింపుల్ గా ఇక్కడ శరతన్న దగ్గరికి వచ్చినా ఇలా నామినేషన్ సక్సెస్ అయ్యేదేమో.
మనము ఓటు నామినేషన్ చిన్న కౌన్సిలర్ కు నింపేటప్పుడే జాగ్రత్తగా ఎలక్టోరల్ రోల్ లో పేరు ఎట్లుందో అట్లా నింపడం కానీ, లేకపోతే మనకు ఆధార్ కార్డులో ఎట్లుందో అట్లా నింపడం కానీ, లేకపోతే అన్ని చూసుకుంటాం మన కేసులు. నేను ఇంతకుముందు చెప్పాను, మాకు జూబ్లీహిల్స్ లో ఇటువంటి సమస్య వచ్చినప్పుడు కేసుల విషయంలో కన్ఫ్యూజన్ అయినప్పుడు మా క్యాండిడేట్ దీపక్ రెడ్డి గారు, మా కిషన్ రెడ్డి గారు వీరందరూ ఆధ్వర్యంలో పనిచేస్తా ఉన్నాం కాబట్టి యాక్టివ్ గా ఇదంతా ఎందుకు డీజీపీ దగ్గరికి పోయి ఒక అప్లికేషన్ పెట్టి మేము కేసు లిస్ట్ అంతా తెచ్చుకొని యాజ్ ఇట్ ఈస్ కాపీ దానికి ఎన్క్లోజ్ చేసేసినాం. సో ఆ రకంగా ఒక వెసులుబాటు నిన్న కూడా శరత్ అన్న మేము చెప్పడం జరిగింది. నేనేమంటున్నా అంటే సార్, ఇది లీగల్ సంబంధించినటువంటి మరి చట్టాలు చేయనీకి పోతున్నప్పుడు, పెద్దల సభకు పోతున్నప్పుడు ఇక్కడనే చట్టాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకోకుండా ఫామ్ ఫిల్అప్ చేయడంలో తప్పు చేస్తే, ఇంకోటి మనం చెప్పాల్సింది ఏంటంటే అఫిడవిట్ అనేది ఓత్ తీసుకొని చేసేదండి. ఇది మీరు ఓట్ చోరీ అంటుంటే నాకు ఫ్యాక్ట్ చోరీ లాగా కనిపిస్తుంది. నిజమైన ఫ్యాక్ట్స్ అంటారు, అదే సీట్ చోరీ అంటున్నారు కదా. సీట్ చోరీ అంటే ఓటు చోరీతో నేను యాక్సెప్ట్ చెయ్య, ఎస్ఐఆర్ జరగాల్సిందే. నేనేమంటున్నా ఈవీఎం చోరీ అది తప్పే. కేరళలో తర్వాత ఏమంటారు, కేరళలో ఎట్లా గెలిచింది కాంగ్రెస్ ఈవీఎంలు పనిచేయకపోతే, తెలంగాణలో ఎట్లా గెలిచింది? భరత్ గారు నేనేమంటున్నట్టు ఇది మీరు సీట్ చోరా ఇంకేదన్నా అనుకోండి కానీ నాకు ఇది ఫ్యాక్ట్ చోరీ లాగా కనిపిస్తుంది. నేనేమంటున్నంటే అసలు వారి ఇంటర్నల్ కాంగ్రెస్ పార్టీకి ఏదైనా జరిగినప్పుడు ఆ విక్టిమైజేషన్ దాన్ని అడాప్ట్ చేసుకుంటారు, ఆ సిద్ధాంతాన్ని విక్టిమ్హుడ్ గా మారిపోతారు వాళ్ళు. రాబిన్ హుడ్ ఇట్లా అంటాం కదా, విక్టిమ్హుడ్ గా మారిపోతారు. ఇక మొత్తం డెమోక్రసీయే చచ్చిపోయిందని చెప్తారు ఎమర్జెన్సీ మైండెడ్ వాళ్ళు. సో ఈ రకమైన చర్చ చేస్తారు. సో నేనేమంటున్నంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ కి 61 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ క్లియర్ గా కాంగ్రెస్ ది రాజ్యసభ సీటు. మీరు మూడో వ్యక్తిని నామినేషన్ ఎట్లా వేయించారు? ముందే ఇటువంటిది ఏదో పసిగట్టే చేశారా? లేకపోతే ఎమ్మెల్యేలు కొందామనేసారా? ప్రతి ఎన్నికలో వారి గ్రాఫ్ పడిపోతా ఉంది. మా రాష్ట్రాలు గెలుస్తా ఉన్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ గెలిచినాం, రేపు ఇంకోటి గెలుస్తాం, సీట్ కోసం ఈ ఒక్క సీట్ కోసం మేము ఇటువంటి చేస్తామని మీరు ఎట్లా అనుకుంటారు సార్? ఇన్ని రాష్ట్రాలలో గెలుస్తున్నాం, మమ్మల్ని అసలు తప్పు చేసేది ఒక్క సీటు కోసం ఎందుకు ఇంత పంచాయతీ? మీరు తృణమూల్ కాంగ్రెస్ ముగ్గురిని రాజీనామా చేయించారు. ఎట్లా ఏమైపోతుంది అంటే భరత్ గారు, శంఖంలో వస్తే తీర్థమైనట్టు మీరే దాన్ని నరేటివ్ బిల్డప్ చేసి ఇక్కడ మా డిబేట్ వాళ్ళు ఇచ్చేసరికి అట్లా వాడి కొట్టుకుంటున్నాం. చాట్ల తౌడు పోస్తే మేము ఇక తౌడు మీరు అనుకుంటారు కానీ కాదు, ప్రతి డిబేట్ లో కూడా ముందు నా ఒపీనియన్ తోనే స్టార్ట్ చేస్తా చర్చ. తెలుసు కదా, ఎందుకంటే ఎడిటర్ గా నాకు అంటూ కూడా ఒక ఒపీనియన్ ఉండాలి కదా. నా ఒపీనియన్ తో అందరు అగ్రి కావచ్చు కాకపోవచ్చు. అందుకే మీరు వ్యూహాత్మకంగా అక్కడ ఒక యాంకర్ పెట్టారు, మోడరేటర్ ని న్యూట్రల్ గా ఉండడానికి. మీరు కావాలనే చేస్తా ఉన్నారు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. మీరు మళ్ళీ ఎందుకో భుజాలు తడుపుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇట్లనే ఉండండి. మేము మా టాలెంట్స్ చూపించాలి కదా. మీరు అన్నా గానీ మేము కాదు అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవాళ పూనవాళ్ళ వాళ్ళ మనిషి అనుకుంటా ఎవరో వాళ్ళు ఒక ట్వీట్ కూడా పెట్టినట్టుంది ఎవరో. సో ఇంటర్నల్ చర్చ జరగాలి, ఇది కోవట్లు ఎవరో తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాల్సి చెప్తుంది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు మా బీజేపీ మీద పడతారు ఎందుకు? నేను అంటుంది ఇది ఇక్కడ సమస్య. రెండోది ఏంటంటే రాబోయే కాలం డెఫినెట్ గా మేము బీజేపీ మరి ఇప్పుడు ఇదే స్టేట్మెంట్ మాకు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళ ద్వారా తెలిసిందని వాళ్ళ అదెందుకు చెప్పడం? ఒకవేళ నిజంగా సార్, బీజేపీ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ, కాంగ్రెస్ ఆల్సో ఏ పొలిటికల్ పార్టీ. ఈ నామినేషన్లు వేయలేని వాళ్ళు రేపు దేశాన్ని ఏం నడుపుతారు సార్? మీరు చెప్పండి, నేను అడుగుతున్నా. సో ప్రజలు అనుకోరా? సో నామినేషన్ వేయలేకపోతున్నారు, ఒక రాజ్యసభకు ఎంపీగా నామినేట్ కాలేకపోతున్నారు. వీళ్ళు దేశాన్ని ఎన్ని సమస్యలు ఉంటాయి వాటికి వీళ్ళు. రెండోది నేను ఏమంటున్నా, ఇక్కడ భరత్ గారు చర్చ జరగాల్సింది ఏంటంటే ఫ్యాక్ట్స్ మీద పోదాం. మనం ఈసీ అనేది ఒక నిర్ణయం తీసుకుంది. ఈసీ ఇవాళ పుట్టింది కాదు. ప్రపంచ దేశాలు ఎంతో మంది మెచ్చుకున్నటువంటి ఈసీ. సరే, ఇవాళ వాళ్ళకి ఏ రకంగా కనిపిస్తుందో నాకు తెలియదు. నేను ఒక ఈసీ వకీల్లో కూడా కాదు, ఫస్టే చెప్తున్నా. మీరు మా బీజేపీ మీద ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేను ఖండిస్తున్నా వాటిని. నేను ఒకటే మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఇవాళ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకున్న నిర్ణయం ఈసీ తీసుకుంది, కోర్టు చెప్పాల్సింది సుప్రీంకోర్టు చెప్పింది. కాంగ్రెస్ లో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, వారి నెగ్లిజెంట్ యాటిట్యూడ్ కావచ్చు, వాళ్ళ రెక్లెస్నెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంటర్నల్ ఇవన్నీ గొడవలు కావచ్చు, లేకపోతే వాళ్ళదే డెమోక్రసీ అనే మంచి అర్థం ఇచ్చుకుంటూ గాంధీ భవన్ ని తగులబెట్టుకుంటారు.
దాన్ని డెమోక్రసీ అంటారు. వాళ్ళు ఎవరు ఒకరికొకరు పడదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుకుంటారు, దాన్ని డెమోక్రసీ అంటారు. డెమోక్రసీ గాంధీ భవన్ చిరునామా వేరుందండి, కాంగ్రెస్ చిరునామా. మాకు కాన్స్టిట్యూషన్ లో ఉన్న డెమోక్రసీ అనే పదం అర్థం వేరుంది. రెండోది నేను ఏమంటున్నా, ఒక కబడ్డీ టీంలు దిగుతాయండి, దిగిన తర్వాత అవి అవతలోడు మొత్తుకున్నారు, అరే వాళ్ళు పొడుగున్నారు, నలుగురు పొడుగున్నారు, అరే నలుగురు రైడర్స్ ఉన్నారు, లేకపోతే క్యాచర్స్ ఇద్దరు ఉన్నారు, ఇట్లా మాట్లాడతారా అండి? గేమ్ రూల్స్ ప్రకారం దిగినామా లేదా? అక్కడ మాకు ఒక 9 మంది ఎంపీలు ఉన్నారు, మా ఓట్లు మేము వేసుకోవడానికి ఒక స్పోర్ట్స్ నేచర్ గా మేము ఎప్పుడైనా పోటీలో ఉంటాం. ఇప్పుడు బీఆర్ఎస్ లాగా ఆయన చేయలేవట్టింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఎన్నికలనే పోటీ చేయలేదు, గట్లుంటదా? 10 ఓట్లు పడ్డా పోటీ చేయాలి కదా. నేను నిన్న కూడా చెప్పింది మళ్ళీ చెప్తున్నా, ఇవాళ అవిశ్వాస తీర్మానాలు పెడతారు, మనము స్పీకర్ మీద కూడా పెట్టినట్టుంది. ఎందుకు పెట్టిరా అని మీ మీడియా వాళ్ళు అడిగారు, మీలాంటి భరత్ లాంటి వాళ్ళు అడిగారు. అడుగుతా వాళ్ళు ఏమన్నారు, సార్ నెంబర్ మాకు తెలుసు, మేము ఓడిపోతామని తెలుసు, డెమోక్రసీలో నెంబర్ గేమే, కానీ మేము అవిశ్వాస తీర్మానం పెడతాం. తెలంగాణలో ఎందుకు నిలబెట్టలే? మొన్న 8 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, మరి తెలంగాణలో ఎందుకు నిలబెట్టలేదు? నేను ఏమంటున్నా సార్, అరే గేమ్ ఎక్కడ ఎప్పుడు ఎట్లా ఆడాలనే అంటారు కదా, పొలిటికల్ పార్టీ. తెలంగాణలో నిలబెట్టచ్చు కదా రాజ్యసభ సార్. నేనేమంటున్నా, మాది బీజేపీ ఈజ్ ఏ పొలిటికల్ పార్టీ. చెప్పండి. ఓకే, నేనేమంటున్నా, రాజకీయ రణరంగంలో యుద్ధ వాతావరణంలో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలన్నా తీసుకుంటాం. అడుగుతారట మిమ్మల్ని అప్పటి నుంచి, మూస పద్ధతిలో ఆట ఆడతామా సార్? ఎప్పుడు ఏది ఆడాలి? మీరే అన్నారు యాక్టివ్ మోడ్ లో ఉన్నాం మేము, వాళ్ళు సైలెంట్ మోడ్ లో, నెగ్లిజెంట్ మోడ్ లో, ఏరోప్లేన్ మోడ్ లో ఉంటే అదర్ పార్టీస్ నేనేం చేయాలి చెప్పండి? మీరు కల్లూరు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కదా, వాళ్ళు జనరంజక పరిపాలనలో చాలా స్పీడ్ గా వెళ్తా ఉన్నారు. ఇవాళ చూడండి, చినాబ్ రైల్వే వంతెన, కాశ్మీర్ లడక్ నుంచి ఇవాళ జమ్మూ కాశ్మీర్ అండ్ మేము దీనికి కనెక్టివిటీ వేసినాం. ఇవన్నీ వరల్డ్ వండర్ సృష్టిస్తా ఉన్నాం. సో మా బిజీ మాకుంది. ఈ ఒక రాజ్యసభ గురించి మాకు పెద్దగా డెవలప్మెంట్ విషయంలో జరగదండి. నేను ఏమంటున్నట్టే, మీరు ఒక్కటి మాత్రం భరత్ గారు గమనించాలి, పొలిటికల్ గా మేము యాక్టివ్ మోడ్ లో ఉండడం తప్ప, మేము డేగ కన్ను వేసి ఉండడం తప్ప, రాజకీయాలలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడం తప్ప, లేకపోతే ఇటువంటి చెప్పండి మీరు పాలిటిక్స్ లో ఇవి తగదు. సరే, లెట్స్ క్లోజ్ ది డిబేట్. బాలరాజ్ యాదవ్ గారు ఏదో క్వశ్చన్ అడగాలనుకుంటారు. ఎస్, అందరికి 1 minute. దీని తర్వాత డీలిమిటేషన్ సంబంధించి చాలా ఇంపార్టెంట్ రికమెండేషన్ ఉంది. ఇప్పుడు భరత్ గారు, ఇప్పుడు ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఎందుకో భారత రాష్ట్ర సమితికి ఇంతెందుకు ఉత్సాహం చూపుతుందని చెప్పేసి తాడూరి గారు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నారు. అంతే తెలుసుకోవాలి. కేటీఆర్ ఇలా డిక్లరేషన్ ఇచ్చాడు, రేవంత్ రెడ్డి గారికి నాకు ఎటువంటి గొడవలు లేవు వ్యక్తిగతమైనది అని భయపడుతూ చెప్పినాడు రేవంత్ రెడ్డి గారికి. అది సందేహం వస్తుంది మీకు. నేనేమంటున్నంటే, ఇప్పుడు భరత్ గారు బాధితురాలు ఎవరైతే ఉన్నారో వారి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ అనేది ఒక ముఖ్య నేత యొక్క పిఏ తీసుకుపోయిండు అని చెప్పేసి బాధితురాలే చెప్తుంది. మీకు చెప్పట్లే, మీడియాకే చెప్పింది. ఆ ముఖ్య నేత పిఏ తీసుకుపోయి ఎవరికి ఇచ్చారు అంటే ఒక కేంద్ర మంత్రికి ఇచ్చారు అని చెప్పేసి సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఆ కేంద్ర మంత్రి మహారాష్ట్రకి తీర్చిండు, మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ తీర్చిండు. ఎప్పుడైతే మధ్యప్రదేశ్కి సమాచారం పోయిందో ఇద్దరే నామినేషన్ వేయాల్సిన బీజేపీ ముగ్గురు వేసిరని చెప్పేసి స్పష్టంగా కథనాలు వెలువడుతున్నాయి, పత్రికలు రాస్తున్నాయి. ఇంత స్పష్టంగా ఉన్నాక కూడా ఇంకా భారత రాష్ట్రంతో ఆనందపడుతుంది. మీరు ఎవరు బీజేపీ ఎవరు కాంగ్రెస్ లింకప్ అయ్యారో తెలంగాణలో కనపడుతుంది కదా. ఎందుకు మాట్లాడతారు మీరు? ఇంకా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇంతకుముందు కల్లూరి గారు చెప్పినట్టు ఇంకా బీజేపీ బీఆర్ఎస్ ఆటలాడుతుంది. ఎందుకు మాట్లాడతారు? కాంగ్రెస్ బీజేపీ ఆడుతుంది నాటకం. ఇది నేను చెప్పట్లే, మీ అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ మంత్రి చెప్తున్నాడు, నేను చెప్పలే. కాబట్టి మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి చెప్పిన మాట చెప్తున్నా. బాధితురాలు ఎవరైతే ముఖ్య నేత పిఏ తీసుకుపోయిండు ఎఫ్ఐఆర్ వివరాలని చెప్పేసి ఆమె చెప్తుంది. ముఖ్య నేత ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి. ముఖ్య నేత ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఆ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు అనేది మీరే తేల్చాలి. మరి ఇక్కడికి ఇచ్చే కేంద్ర మంత్రి ఎవరు? మీరే తేల్చాలి. అక్కడ ఉన్న మహారాష్ట్ర బీజేపీ మంత్రి ఎవరు? మీరే తేల్చాలి. మీ మధ్యన ఉన్నటువంటి బాధ ఒక కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు తక్కువైనందుక మీ బాధ? కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు తక్కువైనందుక మీ బాధ? అంటే కాంగ్రెస్ గెలిచేది ఉండనా? మీరిద్దరు కలిసి ములాఖాత్ అయ్యి తెలంగాణ రాజకీయాల్లో ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్తున్నారు సార్, జీ తెలుగు ద్వారా. మీరేం చెప్పట్లే. మీకేం కావాలి? కేంద్రం ఇప్పుడు ఈ మధ్య ఇంతకుముందు జర్సన్ గారు చెప్పారు, 2 రోజుల నుంచి కిషన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినారు రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి పేరు. అసలు కిషన్ రెడ్డి ప్రతిపక్షమే కాదు ఇక్కడ. హైదరాబాద్ లీడర్ ఉద్దేశంతో కిషన్ రెడ్డి మీద మాట్లాడుతుంది. నాకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు 2 రోజుల నుంచి ఇంతకుముందు జర్సన్ చెప్పారు వాస్తవంగా. 2-3 రోజుల నుంచి ఎక్కడ వచ్చినా కిషన్ రెడ్డి రాజీనామా చేయాలి, కిషన్ రెడ్డి అన్ఫిట్ అని చెప్పేసి మాట్లాడుతుంది. ఇవాళ ప్రతిపక్షం ఎవరో మీకు తెలవట్లేదు. ఎవరిని పైకి లేపాలని చూస్తున్నారో రేవంత్ రెడ్డి అర్థమవుతుంది. ఎక్కడి నుంచి సమాచారం పోయిందో అర్థమవుతుంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ 6 రోజుల్లో తేల్చాలి. ఇంకోటి కూడా అడుగుతున్నాను సార్, ఎవరిని పైకి లేపాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి?
ఎవరు లేపాలి ఇప్పుడు సార్? బండి సంజయ్ బతికేయాలి, రేవంత్ కిషన్ రెడ్డి తొక్కాలి, అంతే కదా. కిషన్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి ఇంకో అలిగేషన్ చేస్తున్నారు, కిషన్ రెడ్డి మీ పార్టీకి అనుకూలం అని చెప్పి. ఇప్పుడు మా నాయకుడిని అనుకుంటారు సార్, ఎట్లా అనుకుంటారు? కానీ ఇంకో భరత్ గారు 120 సంవత్సరాల చరిత్ర వీళ్ళది. సీరియస్ అలిగేషన్ చేస్తా ఇప్పుడు మా నాయకుని మీద భరత్ గారు ఒక్క నిమిషం, బాలరాజ్ గారు ఇది ఆబ్జెక్షన్, ఒక్క నిమిషం ఇప్పుడు జడ్సన్ అన్న ఒక్క నిమిషం, కిషన్ రెడ్డి పాపం పార్టీ ఏది చెప్తే చేస్తారు, అది ఒక్క నిమిషం. పార్టీ పదో అంతస్తు మించి ఇప్పుడు దుంకుపోవంటే దుంకుతారు, పార్టీ ఆఫీస్ లోనే పుట్టి పెరిగారు. భరత్ గారు ఆయన అట్లా అనడం కరెక్ట్ కాదు. బండి సంజయ్ కట్టర్ RSS కార్యకర్త, ఇద్దరు కూడా పార్టీ నేతలు. ఓకే భరత్ గారు ఒక్క నిమిషం, మా నాయకుడు అన్నప్పుడు నేను సమాధానం చెప్తాను. ఒక్క నిమిషం, నేనేమంటున్నా, ఇవాళ కిషన్ రెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి, కేటీఆర్ గారికి ఎక్కడ పోలికండి? కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు కాకముందే ఆయన ఎమ్మెల్యే అయినాడు, ఆయన ఎంపీ అయినాడు, కేంద్ర మంత్రి అయినాడు, సక్సెస్ఫుల్. అంత పెద్ద భారతదేశ ప్రజాస్వామ్య దేశం 140 కోట్ల జనాభాకి వారు ఇప్పుడు క్యాబినెట్ మంత్రి. సో దేశాన్ని నడుపుతా ఉన్నారు. మీలాగా చిల్లరగా రోజు ఒకరినొకరు తిట్టుకొని పోయేటటువంటి నాయకులు కాదు వారు. వారు డీసెన్సీ డెకోరం మెయింటైన్ చేస్తారు. ఆయన మీద ఎటువంటి అలిగేషన్ లేదు. భారతదేశంలో ఇప్పటి వరకు ఆయన పాలిటిక్స్ లో ఆయన మీద ఒక చిన్న అలిగేషన్, ఒక మచ్చ లేదు. మీరు వెతికినా పుట్టుమచ్చ దొరకదు. సో నేనేమంటున్నంటే, ఈ రోజు బాలరాజ్ గారు మీరు మాట్లాడే ముందు ఆ నాయకుని కిషన్ రెడ్డి గారు స్ట్రెచర్ ఏంటి, కేటీఆర్ గారు ఏంటి, మరి రేవంత్ రెడ్డి గారు ఏంటి అనేది మాట్లాడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అరే మీరు అంటా ఉన్నారు కిషన్ రెడ్డిని ఏదో తొక్కేస్తాడు, కిషన్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి తొక్కితే ఆయన అడుగుకు పోతాడా? ఇవాళ మీరు ఈ భాషనే నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు వీళ్ళను తొక్కుడు ఇది అది మాట్లాడదు. ఇవాళ కేటీఆర్ భయపడి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, రేవంత్ రెడ్డి గారికి నాకు పర్సనల్ తగవులు లేవు. మీరు చూడండి ఇంతకుముందు ప్రెస్ మీట్ లో ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? కేసుల కోసం మీరిద్దరు కాంప్రమైజ్ అయినారు. ఆయన ఓటుకు నోటు కేసు మీరు మీ కేసులు ఆయన ఆడుతున్నాడు. ఒక్క దాంట్లో కూడా అరెస్ట్. తోడు దొంగలు తోడేళ్లలాగా భరత్ గారు, తోడు దొంగలు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, కేసీఆర్ కుటుంబం తోడు దొంగలాగా తోడేళ్లలాగా తెలంగాణని దోచుకుంటున్నారు. మీరు ముగ్గురు సిండికేటే, తోడు దొంగలు ముగ్గురు సిండికేటేనా? బక్కా జడ్సన్ గారు ఒక్క నిమిషం బక్కా జడ్సన్ గారు, బీఆర్ఎస్ ఏమో బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటే, బీజేపీ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి మోడీ ఒకటి అంటారు, కాదు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటది, మీరేమో ముగ్గురు ఒకటి అంటారు. సార్ నేను చెప్తా, తెలంగాణ నడిచేది సిండికేట్. పాపము బాలరాజ్ అన్న ఒక కార్యకర్త, నాడూరు సీనన్నతో గతంలో ఆయన కేటీఆర్ ఏమన్నా అంటే ఒంటికాల మీద లేచేది చారల్ల నాడూరు అన్న. ఇలా పాపం కిషన్ రెడ్డి గారి కోసం లేస్తుండు, రేపు ఎవరి కోసం చేస్తాడో అన్న తెలియదు. కానీ అన్నంటే పాపం ఆయన పొలిటికల్ అవకాశాలు వస్తలేవు, ప్రయత్నాలు చేస్తుండు. నేను ఒక పార్టీకి వెళ్ళి వచ్చినాక ఒక సిద్ధాంతం ఉన్నా కాబట్టి ఆ దూరమైన కాబట్టి ఖాళీగా ఉన్నా కానీ నేను ఏ పార్టీతో పోలేస్తాను. ఒకటి నాకు అర్థం లేదు. ఇవాళ ఏంటంటే సిండికేట్ అని చెప్పడానికి నాకు చాలా ఉన్నాయి. ఈ రోజు కాగ్ రిపోర్ట్ లో బాజాప్తా గొర్రెల స్కామ్ వచ్చింది, నో అరెస్ట్. ఈ రోజు కాళేశ్వరం మీద వచ్చింది, నో అరెస్ట్. గొర్రెల మన కార్ రేస్ అయితే నీట్ గా ప్రూవ్ అయిపోయింది, నో అరెస్ట్. నా దగ్గరికి పెద్ద మనుషులు వచ్చింది, మాట్లాడలే. ఇలాంటి వరకు మేఘా కృష్ణారెడ్డి కేసీఆర్ గారు పరిచయం చేసింది ఇవాళ వరకు కొనసాగుతూనే ఉంది, నో అరెస్టులు. కాబట్టి సార్ ఇక్కడ నడిచే తెలంగాణ ఇంకొకటి అందరికన్నా ప్రాముఖ్యమైన చెప్తా సార్. ఇప్పుడు బీఆర్ఎస్ కి వెళ్ళి హైదరాబాద్ మేయర్ కాంగ్రెస్ కి వచ్చింది కదా, అవిశ్వాసం ఎందుకు పెట్టలే బీఆర్ఎస్? బీఆర్ఎస్ ఎందుకు అవిశ్వాసం పెట్టమని బీజేపీ ఎందుకు కోరలే? ఒకటి సార్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే తెలంగాణ నడిచేది నంబర్ 1. రేవంత్ రెడ్డి గారు ఎవరికి టార్గెట్ చేస్తారు తెలుసా? రేవంత్ రెడ్డి గారు ఎవరికైతే మరి ఆ పార్టీకి అకుంఠిత దీక్షతో వాళ్ళని అటాక్ చేస్తారు. ఆయన కాంగ్రెస్ కి వచ్చిండు, రాగానే టీకే అన్న అటాక్ చేసిండు, బీజేపీకి వెళ్ళిపోయింది. రాజగోపాల్ ని అటాక్ చేసిండు, బీజేపీకి వెళ్ళిపోయిండు. మరిశేదర్ ని అటాక్ చేసిన బీజేపీకి వెళ్ళిపోయిండు. పి సుధాకర్ ని అటాక్ చేసిన బీజేపీకి వెళ్ళిపోయిండు. లాస్ట్ లో మహేశ్వరిని అటాక్ చేసిన బీజేపీకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు పోండి, అక్కడ రణరంజన్ మొత్తం సెట్టింగ్ నడుస్తుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కీ రోల్ మెయింటైన్ ప్లే చేస్తారు సార్. ఇందులో సీఎం రమేష్ కూడా, ఎందుకంటే ఇవాళ ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టర్ ఆయన నడుస్తుంది సీఎం రమేష్ గారిని. ఓకేనా? ఇది కూడా సార్. ఇవాళ నడిచేది ఏంటంటే, బండి సంజయ్ గారు 29వ జీవో, నేను ఎవరు అన్నారు నేను నమస్తే తెలంగాణ పేపర్, నేను నమస్తే తెలంగాణ పేపర్ ఇయాటి చదువా, ఇయాటికి నాకు బీఆర్ఎస్ పాము అనే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాష్ట్రం ఇలా కారణం అది ఆయన. ఆ విధానాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొనసాగిస్తున్నారు.
నేను నిజంగా వాళ్ళు బుద్ధిమంతులు అయితే ఆ పార్టీలో చేరుతాను. నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, అందరిని తప్పించింది ఇలా సిండికేట్. తెలంగాణని ఇలా ఆర్థికంగా వెనుకబాటు చేసారు వీళ్ళ సిండికేట్. అంత భయపడుతున్నావు ఎందుకు? ఒక విశ్లేషకుడుగా అన్ని పేపర్ చదువుతావు, విశ్లేషకుడు చెప్తావు, నీ వర్షం చెప్తావు. నేను పేపర్ చదువా, నేను ఏం చదువా? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా మామూలు కార్యకర్తలు, మనతోని పెద్ద లీడర్స్ ఫోన్ చేసి నువ్వు ఇది మాట్లాడని చెప్పేటోళ్ళు ఏమో కాదు. ఒక అవకాశాల కోసం చూసుకోలే ప్రతి ఒక్కరం. కానీ ఓవరాల్ గా ఇవాళ తెలంగాణ గురించి సార్ నాకు ఇంపార్టెన్స్ సార్. ఇవాళ తెలంగాణను ఆర్థిక పరంగా అన్ని తీర్ల ఈ రోజు వెనుకబాటు చేసింది రాజకీయాలు. ఇవాళ మీకు బండి సంజయ్ ని రేవంత్ రెడ్డి 101% లేపుతున్నాడు. నేను నమ్మసే తెలంగాణ చదవా, నేను పేపర్ చదవా. ఏ పేపర్ చదవా? నేను ఏ పేపర్ చదవా? పేపర్లు ఏం చదువుతా సార్? అంత మేనేజ్మెంట్ పేపర్లే. ఇప్పుడు ఈ వ్యవహారం ద్వారా మొత్తం ఒక కుమ్మక్కు రాజకీయ పార్టీల కుమ్మక్కు రాజకీయం తెలిసిపోయింది, అంతేనా? 2000% సార్, 2000% ఇందులో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయి. నేను సార్ నా ఫీడ్బ్యాక్ ఏ స్థితిలో పనిచేసిన భరత్ గారు 4 రాష్ట్రాల ఇన్ఛార్జ్ చేసిన, నా ఫీడ్బ్యాక్ వేరే ఉంటది. 101% ఇది రేవంత్ రెడ్డి గారే అందించారు. ప్రమాణం పూర్వకంగా చెప్తున్నా, ప్రామిస్ చేస్తున్నా. పచ్చి పద్ధతిలో నుంచి ప్రమాణం చెప్తాను. నేను ఎక్కడికంటే అక్కడికి వస్తా. రాహుల్ గాంధీ వాళ్ళ అపాయింట్మెంట్ ఇచ్చారు, ఇద్దరు కలిశారు. అపాయింట్మెంట్ ముఖ్యమంత్రికి ఇవ్వకుంటే ఎవరికి ఇస్తారు సార్? అరే అప్పట్లో మీరే అన్నారు కదా, అపాయింట్మెంట్ ఇస్తలేదు, 6 నెలలు కలవలేదని అన్నారు కదా అప్పట్లో. కలవలేదు. కేసీ వేణుగోపాల్ గారు ఉన్నంత వరకు అయినా బేఫికిర్ గుర్తుపెట్టుకోండి. కేసీ వేణుగోపాల్, డికే శివకుమార్ ఉన్నంత వరకు వాళ్ళందరూ బేఫికిర్. అదే సార్. ఇవాళ ఇంకొక ప్రమాదం ఏంటంటే సార్, కేసీ వేణుగోపాల్ కు మీనాక్షి నటరాజన్ గారు ఒకవేళ రేపు రాజ్యసభ వస్తే నెక్స్ట్ ఆయన చైర్లకు వచ్చే అవకాశం కూడా ఉన్నది. అది కూడా ఉన్నది. అందులో చాలా కుట్రలు ఉన్నాయి. ఒక ఇది అందించేంత చాలా చాలా మీరు అన్నట్టు దీనిలో మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దిగ్విజయ్ సింగ్ రోల్ ఉండొచ్చు అని కొద్దిమంది అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏనో మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి. మొత్తానికి కాంగ్రెస్ ఈ విషయంలో సరే, భారతీయ జనతా పార్టీ ఎట్లా ఉన్నా నామినేషన్ కరెక్ట్గా రాజ్యసభ ఫైలింగ్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది. బీజేపీ కూడా ఈ ఒక్క సీటు గనక లేకుంటే అనవసరంగా మోడీ పాలన గురించి చర్చ జరగాల్సింది పోయి 12 సంవత్సరాల పాలన బదులు మీనాక్షి నటరాజన్ గురించి దేశమంతా చర్చించుకొని మళ్ళీ ఓటు చోరీ, సీట్ చోరీ అని చర్చించే పరిస్థితి వచ్చింది. చిన్న బ్రేక్ తీసుకుందాం, అందరూ ఉండండి. డీలిమిటేషన్ మీద ప్రధానమంత్రి అడ్వైజరీ కౌన్సిల్ సంచలన రికమెండేషన్ చేసింది. పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ సీట్లు పెంచాలి, ఎక్కడైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు హైదరాబాదు, సికింద్రాబాదు, మల్కాజ్గిరి, చేవెళ్ళ ఇటువంటి నియోజకవర్గాల్ని 2 సీట్లు లేదా 3 సీట్లు వేయాలి. అన్ని చోట్ల పెంచాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే జనాభా ఎక్కువ ఉందో అక్కడ ఉన్నదాన్ని 2 సీట్లు 3 సీట్లు చేయండి అని చెప్పింది. సో ఈ లెక్కన గ్రామీణ ప్రాంతాల్లో పెరగదు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ ఇక్కడ సీట్లు పెరగవు, పార్లమెంట్ సీట్లు ఎక్కువ పట్టణ ప్రాంతాల్లోనే పెరుగుతాయి. సో ఇది కొత్త బిల్లు జూలైలో రాబోతుంది, నెక్స్ట్ వర్షాకాల సెషన్లో అని చెప్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ, లోక్సభ ఎంపీలు రెడీ. డిఎంకే ఒక్కటి సపోర్ట్ చేస్తే బిల్ పాస్ అయిపోద్ది. మహిళా బిల్లు ప్లస్ కొత్త డీలిమిటేషన్ బిల్లు. బ్రేక్ తర్వాత అంశం చర్చిద్దాం.